దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది చాలా సంతోషం ప్రియమైన మిత్రులారా, మరొకసారి మీతో కలిసి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన అద్భుతమైన ఈ కృప కొరకు, అవకాశం కొరకు, ఆధిక్యత కొరకు దేవునికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే దైవజనులు రాజయ్య గారికి, అలాగే వాళ్ళ నాన్నగారు, అమ్మగారు, అలాగే సిస్టర్ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. అలాగే వచ్చిన అందరికీ, అలాగే నన్ను అడిగి తీసుకున్న సత్యబాబు గారికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఇప్పుడు వచ్చిన అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రైట్, 2 పాటలు పాడుతున్నారు. ముందు పాడేస్తే బాకీ కొంతవరకు తీరుతుంది కదా. అందుకని వాడిపోకముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో అనే పాట పాడినా, లేకపోతే అయ్యో దేవుని శ్వాసం పాడినా, వాడిపోకముందే ముందు పాడదా? రైట్. నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో, వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో, వాడుకో.
మనం ఉదయం కొంతసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించాం. దేవుడు మోషేను ఆ సీనాయి పర్వత శిఖరం మీదకి రమ్మన్నట్లుగా మనము చదువుకున్నాం, ధ్యానించాం. దేవుడు అందరిని పిలుస్తాడా? కొద్దిమందిని పిలుస్తాడా? అందరిని పిలుస్తాడా? కొద్దిమందిని మాత్రమే పిలుస్తాడు. ఎవరిని పిలుస్తాడు? ఎవరైతే ఆసక్తి కలిగి ఉన్నారో వారిని మాత్రమే పిలుస్తాడు. నేను ఇంక చేయలేను ప్రభావ, నాకు ఎక్కువైపోతుంది ప్రభావ, ఈ భక్తి చాలు ప్రభావ అంటే ఇంకా వాడి కిందే ఉండమంటాడు. అలా కాకుండా భక్తి చేయడానికి ఆసక్తి నువ్వు కలిగి ఉంటే దేవుడు నేను ఎంతైనా ఉన్నతమైన శిఖరం ఎక్కిస్తాడు. దేవుడికి స్తోత్రం. కింద ఉండడం మంచిదా, పైకి ఎక్కడం మంచిదా? ఎందుకు మంచిది? కింద ఉంటే ఇశ్రాయేలు పేరు తెప్పితే గొడవలు మామూలే, కథం మామూలే, ఇబ్బందులు మామూలే. కింద ఉన్న వాళ్ళకి అందరికీ ఇప్పుడు దేని మీద ఉంటుంది మనసు? ఐగుప్తు మీద ఉంటుంది. దేని మీద ఉంటుంది? ఇశ్రాయేలు అందరూ ఏమన్నారంట? మోషే మాకు సమాధులు లేవని తీసుకొచ్చేవా? గొప్పలేంటి అనుకుంటున్నారు? ఇశ్రాయేలు గొప్పలేంటి? సమాధులు. దేవుడికి స్తోత్రం. గొప్పలేంటి? ఏ బుద్ధి వచ్చారు అక్కడ? అక్కడైతే నెంబర్ 1 సమాధులు ఉన్నాయి, అక్కడైతే భోజనాలు ఉన్నాయి, అక్కడైతే మాకు చక్కగా ఉంటుంది. కొన్ని చక్కగా ఉన్నారు అక్కడ. అక్కడ చక్కగా ఉంటే బయటకు రావడం ఎందుకు? అక్కడ బాగాలేదనే కదా బయటకు వచ్చారు. కొంతమంది విడిపించబడిన తర్వాత కూడా ఇంకా సంతృప్తులు ఉంటారు. అప్పుడు బాగుంటుందండి, దేవుళ్ళు లేనప్పుడే చక్కగా ఆనందంగా అక్కడికి ఎక్కడికి వెళ్ళిపోవడం. అసలు కూడా ఏంటంటే విడిపించబడి బయటకు వచ్చే కానీ మనసంతా ఎక్కడ ఉంది? ఆ యుక్తి మీద. చాలా మందికి దేవుళ్ళలోకి వచ్చాక కూడా ప్రేమ దేని మీద ఉంటుంది అనమాట? పాత జీవితం మీదే ప్రేమ. అక్కడ ఉంటప్పుడు అయితే సినిమాలు చూసుకోవడం, వారానికి సినిమా 2 సినిమాలు ఉండేది, చక్కగా ఉంటుంది. అంటే వీళ్ళు ఇంకా అక్కడ చక్కగా ఉందనుకుంటున్నారంటే వీళ్ళు నేల మీద ఉన్న ఇశ్రాయేలు. ఎక్కడున్న ఇశ్రాయేలు? నేల మీద ఉన్న ఇశ్రాయేలు, లోకంతో కలిసిపోయిన ఇశ్రాయేలు. కానీ మోషే ప్రత్యేకమైన వాడు, మోషే శ్రేష్టకరమైన వాడు. అందుకని దేవుడు అన్నాడు, మోషే నువ్వు మాత్రమే పైకి అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఎవరు రమ్మన్నాడు? మోషే మాత్రమే రమ్మన్నాడు. మోషే చాలా ధన్యుడు, మోషే చాలా అదృష్టవంతుడు. ఇంకో మాట చెప్తాను వినండి. మనకు 2 జీవితాలు లేవు. ఒకటి మనం వాడుకుని ఒకటి దేవుడికి ఇద్దామంటే. ఎన్ని జీవితాలు ఉన్నాయి మనకి? ఓన్లీ 1 లైఫ్. దీన్ని ఎవరికి ఇచ్చేయాలి? ఉన్నది ఒకటే. దీన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. నువ్వు వాడినా వాడకపోయినా అయిపోద్దా జీవితం. నువ్వు వాడకపో ఏమవుతుంది? ఇప్పుడు ఈవేళ మనం మీటింగ్ పెట్టాం, ఆ వచ్చినా రాకపోయినా టైం 5 అయిపోద్దా లేదా? 5 6 అయిపోద్ది, 7 అయిపోద్ది. మందిరానికి ఈ సంవత్సరం అంతా వచ్చినా రాకపోయినా సంవత్సరం అయిపోద్దా? నీ జీవితంలో దేవుడి కోసం చేసినా చేయకపోయినా రోజులు మామూలుగా గడిచిపోతాయి. ఏజ్ పెరిగిపోతుంది. వచ్చే సంవత్సరం 55 అయితే పైకి సంవత్సరం ఏమవుతుంది? 56, 57, 58 లెక్క పెరిగిపోతుంది. లెక్క పెరుగుతుంది కరెక్టే. దేవుడి కోసం చేసింది ఏమైనా మిగులుతుందా? అందరికీ లైఫ్ అయిపోతుంది. అయిపోయేసరికి ఏదో ఒకటి సాధించాలి కదా. క్రికెట్ ఆడడానికి వెళ్ళాడు అనుకో, బ్యాట్స్మెన్ దిగాడు అనుకో, ఓవర్లు అయిపోతుంటాయి కదా, అన్నీ ఆడతాను. గుట్టు కొట్టప్ప ఏముంది? అటు ఇటు తిరగడం తప్ప. ఒకడు ఉంటాడు సావడం మంచడం అన్నట్టు, ఆడు ఏమి చేయడు, ఎవరిని ఏమి చేయకూడదు. దేవుడికి స్తోత్రం. ప్రియమైన మిత్రులారా, జాగ్రత్తగా వినండి. నువ్వు చేయకపో, వయసు అయిపో. ఇప్పుడు నేనున్నాను, నా జీవితంలో ఏం చేశాను వెనక్కి తిరిగితే ఏదో ఉండాలి కదా. ఇందాక నేను భోజనానికి ఇంటికి వెళ్ళినప్పుడు అయ్యగారు చూపిస్తూ ఉన్నారు వాళ్ళ సభలో వాళ్ళు వెళ్ళిన ప్లేసులు, వాళ్ళ స్వార్థ ప్రకటించిన విధానం, ఫోటోలు అన్నీ చూస్తూ ఉంటే చాలా ఆనందం అనిపించింది. అంటే జీవితంలో దేవుడు వాళ్ళకి ఇచ్చిన డబ్బులు, దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆరోగ్యం, దేవుడు వాళ్ళకి ఇచ్చిన అంతా కూడా ఏం చేశారు? దేవుడి కోసం వాడారు. దేవుడి కోసం ఏం చేశారు? ఆ రోజు పట్టులో కాలేజీలో పడుకుని ఎవరు పడతారు ఈ ఆటలని చేసేలాగా ఎవరు పడతారు పడుకుంటే అది గుర్తుంటుందా జీవితానికి? విషయం ఏంటంటే జీవితంలో దేవుడి కోసం చేసింది మిగిలిపోతుంది. అందుకనే మన వయసు ఉంది కానీ, అవకాశం ఉంది కానీ దేవుడి కోసం ఏం చేయాలన్నమాట? జీవించడం నేర్చుకోవాలి. ఆశ నీకుంటే అవకాశం దేవుడికి ఇస్తాడు. దేవుడికి ఇష్టం. ఆశ అనుకుంటే దేవుడు ఏం చేస్తాడు? ఆశే లేకపోతే అవకాశం ఉంటుందా? ఇప్పుడు పేతురు గారు అన్నారు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడుచుకున్నాను అన్నాడు. పేతురుని మాత్రమే ఎందుకు నడిపించాడు దేవుడు?
ఈ 12 మంది ఎవడైనా అన్నాడా దేవాలయం అడుగుతానని ఎవడైనా అన్నాడా? ఎందుకు రిస్క్, మళ్ళీ అంత పెద్ద పెద్ద టార్గెట్లు మనకి ఎత్తుకుని ఎవరి గాడి కూర్చున్నాడు. పేతురు గారు మాత్రం ఏమన్నారట? ప్రభా నీవైతే నేను. అప్పుడు ప్రభు ఏమన్నాడా? ఆ ఊరుకో బలెడు నేను నడిచాను నువ్వు నడుతూ అన్నాడా? నీకు ఆశ ఉంటే అవకాశం ఇస్తాం. దేవునికి స్తోత్రం. నీకేముండాలి? డిజైర్ ఉండాలి. అంటే ఏ ఆశ? దేవుడి కోసం ఏదైనా చేయాలని కోరుకుంటున్నాను. మీరు చూడండి, దేవాలయం కట్టాలని ఆశ దావీదుకు ఉంది. మందిరం కట్టాలి, దేవుడు గొప్ప మందిరం కట్టాలి. దావీదు సామాన్యంగా కట్టకూడదు, దేవుడి మందిరాన్ని మామూలుగా కట్టకూడదు. అందుకని సొలొమోనుకి చిన్న ఆయన వృద్ధాప్యంలోకి వచ్చేసిన తర్వాత సొలొమోనుకి చెప్తాడు, నాయనా నువ్వు కట్టబోయే మందిరం మనుషులకి కాదు, ఎవరికి? యెహోవా నామ ఘనత కొరకు కట్టాలి మందిరం అంటాడు. దేవునికి స్తోత్రం. దేనికోసం? ఆ మందిరం చూసి ప్రతి ఒక్కరు దేవుడిని మహింపాల్చాడు. దేవునికి స్తోత్రం. మందిరం చూసినోడు ఎవరైనా ఏమైపోవాలన్నమాట? ఇంకోటి, ప్రపంచంలో ఎవడిల్లు అంత గొప్పగా ఉండకూడదు, ప్రపంచంలో ఏ మందిరం అంత గొప్పగా ఉండకూడదు. అది చూసేసరికి దేవుడి నామం కనపరచబడాలి. దానికోసం నీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తావు, నీ క్యాష్ ఉపయోగిస్తావు, నువ్వేం చేస్తావు? ఆ యెహోవా నామ ఘనత కొరకు పెట్టాలి అని. అసలు లెక్క సొలొమోను కట్టాడు, కానీ సమకూర్చిందంతా ఎవరు? బంగారం గింగారం. మరొకటి పర్మిషన్ దొరకలేదు చేసిన కార్యక్రమాలు. దేవునికి స్తోత్రం. ఎవరికి? ఆశ మంచిదే, కానీ దేవుడు అవకాశం అందరికి ఇవ్వడం. ఎవరికైతే ఇప్పుడు నేను చేసేద్దామని కొంతమందికి పర్మిషన్ ఇవ్వడు దేవుడు. మనకు ఇల్లు కట్టుకోవడానికి ఇప్పుడు డబ్బులు ఎన్ని ఉన్నాయి, కానీ మన హైదరాబాద్ పర్మిషన్ అవ్వదు, పని అవుతుంది. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏం చేయాలి? ఇల్లు కట్టుకోవడానికి. ఇప్పుడు దేవుడు కూడా నేను చేస్తానన్నా ఒక డబ్బులు దేవుడు వాడుకోవడం తెలిసేందుకు. అందరు డబ్బులు దేవుడు వాడుకుంటాడా? ప్రపంచంలో ఒక్కొక్క వాళ్ళు అందరి దగ్గర కోట్లు ఉన్నాయి. వాళ్ళు ఏమన్నా రూపాయి వాడుకుంటాడు దేవుడు? బుద్ధిగా తింటానికి లేకుండా నల్ల అడిగాక ఉంటాడు. దేవునికి స్తోత్రం. ప్రభా నా వల్ల అవుతుంది సాయంకాలానికి లేవంటే అయినా పర్లేదు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ మన దగ్గరే ఆయన అడుగుతాడు, కానీ ఉన్నప్పుడు దగ్గర అడుగుతాడా? ఎందుకంటే అందరు డబ్బులు దేవుడు వాడుకోడు. మీరు చూడండి, ఎవరు ఏలీ గారికి దేవుడు చెప్పాడట, ఈ కెరూబు బాగు దగ్గర అయిపోయిన నీళ్ళు ఇంకా రేపు నుంచి కాకులు రావు, అవి కూడా బంధు మొదలెట్టి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీకు కొత్త స్పాన్సర్ని ఒకటి ఏర్పాటు చేశాను, నువ్వు అర్జెంట్గా సారిపోతే వెళ్ళిపోతాడు. స్పాన్సర్ అనగా నీకు కూడా కొంచెం ఉత్సాహం అవుతుంది. ఎవరైనా కొడతారంటే ఏంటి, బయట పెడతానంటే ఏంటి, ఆశ కదా. పైకి వచ్చి దేవుడు ఏమన్నాడు? స్పాన్సర్ అన్నాడు. స్పాన్సర్ అంటే మరి ఏదో షూటింగ్ బూటీ వేసుకుని ఏదో ఏ బెంచ్లోనో ఆడియోలో దిగుతుందేమో ఇవ్వడానికి మ్యాచ్ ఆడడానికి వచ్చేసి దూరం నుంచి చూసాడట. ఒక ఆవిడ తెల్ల సైడ్ కట్టుకుని, ఏమండి ముడతలాడిపోయిన మొహంతో ఇవాళ చచ్చిపోదామా రేపు చచ్చిపోదామా అన్నట్టు పొగలేరుకుంటున్నాను. దేవుడు చూపించాడట, అది స్పాన్సర్ అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఆవిడే మన డబ్బులు అడిగిలో ఉంది. దేవుడికి స్తోత్రం. మన టీవీ డబ్బులు అడిగిలో ఉన్నాయి. ప్రభా స్పాన్సర్ అన్న ఇవన్నీ ఏమడుగుతాం? దేవుడికి స్తోత్రం. ఇవిడికి సాయంకాలం కూలి లేకుండా ఉంటుంది. ఇవన్నీ ఏమడుగుతాడు? దేవుడు అన్నాడు నీ స్పాన్సర్ ఆవిడే ఇల్లు అన్నాడు. ఇంకావిడ వెళ్ళి చూసాడు. సొంతంగా ఆవిడ అయ్యారు అందరం. ఆవిడేమనుకుంటుందంటే ఆవిడ భవిష్య చెప్పుకుంటాడు, దేవుడు నీ జీవితంలో రేపు వాగ్దానం తీసేసరికి రేపు నీ జీవితంలో అద్భుతం జరగబోతుందని ఏదో చూడండి. దేవుడికి స్తోత్రం. లేకపోతే మొదలుకొని దేవుడు నేను ఏం చేయబోతున్నాడు? వాగ్దానం అదిరిపోయి ఇవాళ రేపు అద్భుతం జరిగిపోతుంది నా జీవితంలో అనుకుని ఆవిడ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఈ లోపల సూట్ వేసుకుని వచ్చేసరికి దేవుడికి స్తోత్రం ఏది ఇచ్చేస్తాడని ఆవిడ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఈయన అనుకుంటాడు ఈవిడ అడుగుతాం అక్కడగా ఎలా మొదలడం తెలిస్తే దేవుడికి స్తోత్రం. తీరా చూసిన తర్వాత అన్నట్టు అమ్మాయి ఏం చేస్తున్నాం? రైతులో అడిగారు. ఏం చేస్తున్నాం? ఏమీ లేదు. మా దగ్గర కొంచెం పిండి ఉంది, కొంచెం నూనె ఉంది. అప్పుడు ఒకటి పొద్దున్న వేసుకుని సాయంకాలం వేసుకుని పొద్దున్న మానేసి కృష్ణార్థంగా తింటూ ఉంటే అది కూడా అయిపోయిందండి. శాతం వచ్చేసి నీకు ఎంత ఉంది? కొంచెం పిండి కొంచెం నూనె ఉందండి, ఇది ఒక అప్పం అవుద్ది. మా పిల్లలతో చెప్పి ఇది అయిపోయిన తర్వాత కొండలు అడిగేస్తానరా, ఇంకెక్కడి నుంచి ప్లాస్టిక్ దేవుడు ఎప్పుడు వర్షం కురిపిస్తే అప్పుడే లేదు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి సార్. ఆవిడ ఆయన అన్నాడంట, ఓ అయితే నిన్న అయిపోయిందనుకో పిండి, ఇలా కాదు నిన్నే అయిపోయిందనుకో పిండి, అది వేసినాక ఇచ్చాను. అది నాకు వేసి తెచ్చింది ఎలా ఉంటుంది? పాస్టర్ గారు పాటలాడవచ్చు, కానీ నాకు ఎంత వరకు దేవుడికి స్తోత్రం. మన ఫుడ్ లేకపోయినా సరే ఇక్కడ అడిగేస్తాడు దేవుడికి స్తోత్రం. ఇంత దూరమా అని అనుకోకుండా అక్కడ వెళ్ళి ఒక మంచి మాట అంటాడు. మీకు చదివితే భయపడక వెళ్ళంటాడు. దేవుడికి స్తోత్రం. అంటే కొన్ని సందర్భాలు కానుకోవడానికి ఏమేస్తుంది మనకి అంటే భయం, అంటే పరిస్థితులను బట్టి ఇవ్వకూడదని కాల్సమా, మనకున్న కండిషన్ బట్టి
ఈ పక్కన వాయిదా కూడా కొట్టేస్తా ఉంటాడు ఫోన్ పక్క నుంచి, దేవుడికి స్తోత్రం. ఈ పక్కన బ్యాంక్ కూడా కొట్టేస్తా ఉంటాడు, ఈ పక్కన కూడా ఎవరు కొట్టేస్తా ఉంటాడు, ఇంకో పక్కన యాలు వేసేస్తానంటారు. ఈ టైంలో మన దగ్గర డబ్బులు ఉంటాయి, దేనికి దేవుడికి ఇస్తాడు. ఇద్దామా అని చెప్పి ఈ ఫోన్ వచ్చేస్తా ఉంటాడు, ఇద్దామంటే ఈ మెసేజ్ వచ్చేస్తా ఉంటాడు, ఇద్దామంటే ఆడు ఎదిరిపోతూ ఉంటాడు, అన్ని ఎదిరిపోతాడు, పొరపాటు అయిపోతాడు మనకి. అప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే భయపడక దేవుడికి చేయాలి. దేవుడికి స్తోత్రం. ఆవిడ తెచ్చేసిందంట. పైకి ఇంకోటి ఏంటి, సెంటిమెంట్ కూడా ఉండదు అక్కడ. ఇప్పుడు ఈవిడైతే మానేస్తుంది, కానీ ఎవరున్నాడు అక్కడ, కొడుకు కూడా ఉన్నాడు. ఆడ అమ్మ నాకు ఆకలిసేస్తుంది, అమ్మ నాకు ఆకలిసేస్తుంది కూడా తిరుగుతున్నాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే పిల్లడు కదా, ఆడికి ఏం తెలియదు, విషయం తెలియదు, దేవుడు గొడవ ఈ విషయాలు తెలియదు. అలాంటప్పుడు ప్రివేట్ మిత్రులారా, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఆమె ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఏలి అన్నాడు, భయపడకతే అమ్మ తెచ్చింది, ఇచ్చేసింది. అయితే బైబిల్ చెప్తా ఉంది, ఆ తొట్టిలో పిండి ఆ బుడ్డిలో నూనె. చెప్పనా, దేవుని ఆశీర్వాదం అంటే ఏంటనుకున్నారు, తక్కువని తొట్టంతా పులోమని పెరిగిపోయి మన సెర్చ్ అంతా అయిపోయి దాని నిండా పిండి అయిపోదు. నూనె పులోమని డ్రమ్ములు వచ్చేది, తొట్టి అంతే ఉంటుంది, పిండి అంతే ఉంటుంది. కానీ నువ్వు ఎంత తీసినా దాంట్లో ఉంచుతారు. దేవునికి స్తోత్రం. నీ జేబులో 100 రూపాయలే ఉండొచ్చు, ఆ 100 రూపాయలు మొత్తం పైన సాగిపెట్టారు. ఎందుకంటే దేవుని ఆశీర్వాదం. ఒకసారి నేను రాజమండ్రిలో మీటింగ్ పెట్టాను, వచ్చి 2 డేస్ ఒక మీటింగ్ పెట్టాను. ముందే చెప్పాను, అప్పుడు చర్చ ఇంకా స్టార్ట్ చేయలేదు, దానికి స్టీవెన్సన్ గారు పాటలు పాడుతుంటే వాకింగ్ అలా ప్లాన్ చేసాం. వచ్చి చూడండి అని ఒక టైటిల్తో పెట్టాను. ఆంధ్రకళ కేంద్రం అంటే రాజమండ్రిలో ఉంటుంది. దాంట్లో మనము చూస్తూ ఉంటే మీటింగ్ స్టార్ట్ అయింది. మీటింగ్ ముందు మన కుర్రలందరికీ చెప్పేశారు, ఏమనంటే బాబు మనం పలానా హోటల్ నుంచి ఏం తేవాలి, భోజనాలు తేవాలి, పలానా హోటల్లో మనము రూమ్స్ బుక్ చేయాలి. ఇవన్నీ ముందు పేపర్ మీదే కదా గీయడం, పెద్ద విశేషమే ఉంది, గీసేసాం, అందరికీ చెప్పేశాము. వాళ్ళు హ్యాపీ. పబ్లిసిటీ అంతా చేసేసాం, వాల్ పోస్టులు అన్నీ అంటించేసాం, మంచి అడవడం అంతా అయిపోయింది. మీటింగ్ డేట్ కూడా వచ్చేసింది. సాయంకాలం మీటింగ్ 6 గంటలకు స్టార్ట్ అవ్వాలి. నేను ఉదయం నుంచి కనిపెట్టినాను. ఆ రోజు మీటింగ్ స్టార్ట్ అవ్వాలంటే ఆ స్టార్టింగ్కి 20,000 కావాలి కనీసం ఖర్చుకి, అంటే ఆరంభ ఖర్చు కోసం ఒక 20,000 కావాలి. ఆ రోజు ఎన్ని సర్వ ప్రయత్నాలు చేసినా పని అవ్వలేదు. నా దగ్గర 100 రూపాయలకి మించలేదు. 100 రూపాయలు నోట్ ఒకటే ఉంది జైల్లో. ఏమి లేదు, ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు. ప్లాన్లు అన్నీ చేసాం, అన్ని ప్లాన్లు ఏమవుతున్నాయి అనమాట, వ్యర్థమైపోతుంది. చూడండి మన ప్రయత్నం ఎట్లు విఫలమయ్యేమో అన్నట్టు అన్ని ప్రయత్నాలు కూడా ఏమైపోయినాయి అనమాట. వాళ్ళ యాత్ర తీర్థం తప్ప పని అవ్వాలి. 5 అయిపోతుంది, మీటింగ్ స్టార్ట్ అవ్వాలి. జనాలు ఆల్రెడీ ఏం చేసాం, పలానా టైం పలానా గొడవలు వార్పోస్ట్ లైట్ ఇచ్చేసాం కదా. ఏం చేయాలి అర్థం కాక 4-5కి నేను పొరపాడైపోయి ఏం చేయాలి తెలియక మీటింగ్ ప్లేస్కి వెళ్ళిపోయాను. మీటింగ్ ప్లేస్కి వెళ్ళిపోయి పోర్చుకుంటూ దాని ముందు తిరుగుతూ ఉన్నాను, ప్రార్థన చేస్తా ఉన్నాను. మరి ఏం చేయాలి, తిన్నప్పుడు ఏం చేయాలిగా, ఏదైనా చేయగలిగితే చేయటం, ఏం చేస్తే దాని లేదు అక్కడ. దేవుడికి స్తోత్రం. ప్రార్థన చేస్తున్నాను, అలాగే దేవా 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 దేవా, ఏ పని అవుతుంది. వీళ్ళు వచ్చేస్తున్నారు దోతల్లాగా, వచ్చేసి అనయా మరి డీజీలు డబ్బులు, అనయా మరి వీడియో క్యాసెట్లు డబ్బులు, ఎవడు మట్టుకాడు మనం ముందు చెప్పిన ప్లాన్ ప్రకారం అడుగుతున్నారు. లేదు అంటే వాళ్ళు అదుగా చూస్తారు కదా మనల్ని. ఉందంటాకి ఏమన్నా, ఉందంటాకి లేదు, లేదంటాకి లేదు. మనం అవునని చెప్పలేము, కాదని చెప్పలేము అన్నట్టు ఉంది. నేను అన్నాను, కాదని పడకండి, చెప్దాం ఒకళ్ళు పంపిస్తున్నాను. వెళ్ళిపోతుంది, చెక్ పడిపోతుంది. ఈ లోపల ఆయన కూడా వచ్చాడు సింగింగ్కి. వచ్చేస్తే ఆయన కూడా లోపలికి వెళ్ళిపోవడానికి పంపించాం. ఆడ వచ్చి హాల్ వచ్చాడంటే, సార్ డీజిల్ లేకపోతే మరి ఏమైనా కరెంట్ పోతే నాకు సంబంధం లేదు. కరెంట్ పోయింది అనుకోండి, టక్మని జనరేటర్ వేయాలంటే ముందు డీజిలే. వీడియో కెమెరాలు వచ్చాయండి, ఇంకా వీడియో స్టార్ట్ అవ్వలేదు, వీడియో పెట్టలేదు, క్యాసెట్లు ఎవరు, భోజనాలు ఎవరు, ఎవరు మట్టుకాడు ఏం చేయాలంటే బాగుంటుంది. 6 అయిపోతుంది, 6:30-7 ప్రాంతం అవుతుంది. ఇంకేం చేయాలి అలా ఆలోచించి ఇంకా ఏదో డిసిషన్ తీసుకోవాలి కదా. ఈ లోపల ఒక బ్రదర్ అలా బండేసుకుని వచ్చాడు, జేబులో 100 రూపాయలు ఉంది కదా, అది మరి ఏమి ఇవ్వకపోతే బాగోదని బ్రదర్ కొంచెం డీజిల్ తీసుకెళ్ళండి, ఈ 100 సపోర్ట్ చేసి మిగతా డబ్బులేండి, మరి ఏమి ఇవ్వకపోతే కొద్దిగా బాగోదు కదా, మొత్తం మీరు తేండి బాగోదని ఇలా చేయించాడు. ఏం కావాలి కదా, డీజిల్ కావాలి, మీరు కంగారు నేను తెస్తానని ఆయన వెళ్ళిపోయి డీజిల్ తెచ్చాడు. ఈ లోపల ఇంకో బ్రదర్ ఎవరు వచ్చారు, వీడియో క్యాసెట్లు కావాలి, 100 ఇలా తెస్తున్నాను, ఇంకేం కావాలి వీడియో, ఇంకోటి తెచ్చాడు. ఈ భోజనాలు ఇంకో మనకి కాసేపు అర్థమైపోయింది, మనం 100 తీర్చాలి పని అయిపోతుంది. దేవుడికి స్తోత్రం. 100 తీర్చాలి ఏమవుతున్నారు కూడా
అందుకే ఎవరు వచ్చినా తీసేస్తున్నారు ఏంటి, మనకి ఏది కావాల్సి వచ్చినా ఏంటంటే ఎవరు అవుతున్నారు ఈ 100 పైకి తీసి పలానది కావాలి అనేసరికి 100 ఇంకా పైకి గాంధీ గారు అయిపోయిన తర్వాత చాలా మంది ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారు. ప్రార్థన చేసి కొద్దిమంది కాన్పులు చేతులు పెట్టారు. అవన్నీ మన వాళ్ళకి ఇచ్చి లెక్క ఏమంటే ఆ రోజు ఆయనకి ఎంత ఇవ్వాలో అన్ని వీళ్ళు దాంట్లో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా లెక్కలు కట్టి చేసి పంపేశాం. పంపిన తర్వాత అద్భుతం ఏంటంటే ఇంటికి వెళ్ళి చూసుకుని జాగ్రత్తగా కోటు గీటు అన్ని తీసి పక్కన పడి జేబులు దేవునికి స్తోత్రం. నా 100 అంటే ఆశీర్వాదం ఏంటంటే, ఆశీర్వాదం అంటే ఏంటంటే నువ్వు ఎంత ఖర్చు పెట్టినా దాంట్లో మిగులు కనపడుతుంది. దేవునికి స్తోత్రం. నువ్వు ఎంత సంపాదించావు కాదు ప్రశ్న, ఎంత మిగులుతుంది అనేది ప్రశ్న. నువ్వెంత ఎర్న్ చేసావు కాదు, ఎంత మిగులుతుంది. 100 రూపాయలు నువ్వు సంపాదించావు, దాంట్లో ఓ 10 రూపాయలు మిగిలిందా, దాంట్లో 20 రూపాయలు మిగిలిందా, నువ్వు దేవుని ఆశీర్వాదంతో నింపబడినట్లే. నువ్వు 10 లక్షలు సంపాదించు, సాయంత్రం వచ్చేది ఏం కనపడతలేదు అనుకోండి, నువ్వు ఆలోచించాల్సిన ప్రశ్న. ప్రియమైన మిత్రుల బైబిల్ చెప్తా ఉంది, ఆ తొట్టెలో పిండి ఏమవ్వలేదట, ఆ గుడ్డిలో నూనె ఏమవ్వలేదట, అయిపోలేదు. కానీ దేవుడు అద్భుతంగా వాళ్ళని దీవించినట్లు మనం చూస్తూ ఉన్నాం. కనుక మిత్రులారా జాగ్రత్తగా గమనించండి, జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడి కోసం చేసింది ఏది కూడా ఏమవుదనమాట, వ్యర్థమో కాదు. దేవుడి కోసం చేయడం కష్టంగానే ఉంటుంది, కానీ ఎవరు చేసినంత ఏమవుతుందనమాట, మిగిలిపోతుంది. కనుక కొండ ఎక్కమన్నప్పుడు ఎలా ఎక్కాలి, ఎలా ఎక్కాలి, ఆసక్తితో ఎక్కాలా, నీరసంగా ఎక్కాలా, ఉత్సాహంగా ఎక్కాలి. ఎందుకంటే మనం ఎక్కేది ఎందుకంటే అక్కడ ఏదో మామూలుగా ఉండడానికి, దేవుడిని కలుసుకోవడానికి ఎక్కుతున్నాం. అది ఉదయం నేర్చుకున్నాం. ఇప్పుడు కొండ ఎక్కిన తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడితో మనం మాట్లాడతాం. ఓ చక్కని సంబంధం, ఓ చక్కని సాన్నిహిత్యం మనం కలిగి ఉంటాం. చాలా విషయాలు మనం చర్చించుకుంటాం. ఒక కొత్త అనుభవాన్ని, కొత్త అనుభూతిని మనం పొందుతాం. దేవుని చేత బోధించబడతాం. ఇప్పుడు పైకి ఎక్కిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే మళ్ళా మనల్ని కిందకి పంపించేస్తాడు. ఏం చేస్తాడు, పైన ఉంచేసుకుంటాడు. నువ్వు ఆత్మీయ శిఖరం ఎక్కిన తర్వాత నేను మళ్ళీ ఏం చేస్తాడు, ఇప్పుడు నిన్ను ప్రజల మధ్యలోనికి పంపిస్తాడు. జాగ్రత్తగా. మోషే ప్రజల మధ్యలో ఉన్నవాడే ఎక్కడికి ఎక్కాడు, కొండ మీద ఎక్కాడు. ఇప్పుడు కొండ మీదకి ఎక్కిన తర్వాత మళ్ళీ దేవుడు ఎక్కడికి పంపిస్తున్నాడు, మోషే ఇంతకు ముందు వేరు, ఇప్పుడు వేరు. దేవునికి స్తోత్రం. కొండ మీదకి వెళ్ళినప్పుడు మోషే వేరు, కొండ మీదకి వెళ్ళి దిగొచ్చిన మోషే ఎందుకు వేరు? వెళ్ళిన తర్వాత మోషే విధానంలో మార్పు వస్తుంది. వెళ్ళిన తర్వాత మోషే పరిచర్యలో మార్పు వస్తుంది. వెళ్ళిన తర్వాత మోషే యొక్క ప్రతి కార్యంలో కూడా మార్పు వస్తుంది. ఎందుకంటే మోషే వెళ్ళక ముందు మామూలు మనిషి, వెళ్ళిన తర్వాత ఇప్పుడు దేవుడితో ఏం చేశాడనమాట, దేవుడు స్పెషల్ క్లాసులు తీసుకున్నాడు. ఎవరికి? మోషే. చాలా విషయాలు మాట్లాడాడు, చాలా విషయాలు చర్చించాడు. ఇప్పుడు సంపూర్ణమైన అధికారంతో దిగుతాడు మోషే. దేవునికి స్తోత్రం. మోషే దిగి రమ్మన్నాడు పైకి, కాసేపు కాలక్షేపం చేసి నువ్వు నేను బజ్జీలు తిని వెళ్ళిపోదాం రాలా. మోషే ఒక ప్రత్యేకమైన పని మీద పైకి రమ్మన్నాడు. దేవునికి స్తోత్రం. కిందకి పంపిస్తున్నాడు. మోషే వచ్చే విధానం మనం చూసి ఈ సెషన్ మనం క్లోజ్ చేద్దాం. దయచేసి నిర్గమాకాండం 34వ అధ్యాయం 29వ వచనం. 34వ అధ్యాయం 29వ వచనం. ఎక్స్ప్రెస్ సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండేది. దేవునికి స్తోత్రం. మోషే దిగుతూ ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడట, శాసనములు గల పలకలు పట్టుకుని ఏం చేస్తున్నాడట, దిగుతాడు. మోషే ఎక్కేటప్పుడు ఖాళీగా ఎక్కాడు. ఎక్కేటప్పుడు ఎలా ఎక్కాడు, ఎంపీ. కానీ దిగేటప్పుడు ఎలా దిగుతున్నాడట, దేవుని వాక్యంతో దిగుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎలా దిగుతున్నాడట, దేవుని వాక్యం. మిత్రులారు గమనించండి, ఎక్కినప్పుడు ఖాళీగా ఎక్కొచ్చు, కానీ దిగేటప్పుడు ఎలా దిగకూడదు, ఖాళీగా దిగకూడదు. మనం చూడండి, ఎప్పుడైనా సరే ఇల్లోడు వెళ్ళినట్టే వస్తే దానివల్ల ఉపయోగం లేదు. మన పిల్లోడు బడికి పంపిన తర్వాత కూడా 2 సంవత్సరాలు చదివిన తర్వాత కూడా ఏబిసిడీలు రాలేదంటే మనం కట్టిన 50,000 అనవసరం. అంతేనా? మనం ఆయన కష్టపడి పొద్దున్న లేచి తయారు చేసి ఇంత పని చేసి
ఇంత చక్కగా ఆయన తీర్చిదిద్ది సాక్షులు కొని బుట్లు కొని ఆడి ఫీజు కట్టి పుస్తకాలు కొని అన్నీ చేస్తే ఆడు 2-3 సంవత్సరాలు కూడా ఏబిసిడీలు రాలేదంటే నేమనుకోవాలి? ఇంకా అలాంటి బడికి పంపడం అనవసరం. కొద్దిమంది చూడండి మందిరానికి వస్తారు, ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఒక రకంగానే ఉంటారు. ఇంకా అలాంటి మైనారిటీ మొత్తం నా దృష్టిలో దేవుడికి స్తోత్రం. అలాంటి ఏం చేయాలన్నమాట? విషయం ఏంటంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత నీలో ఏం రావాలి? మార్పు రావాలి. నీలో ప్రియమైన మిత్రుల మార్పు రావాలి. నువ్వు ఖచ్చితంగా ఇంటికి వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి పట్టుకుని వెళ్ళాలి. కొంతమందికి మందిరంలోకి రాగానే నిద్రపోతారు. ఏం చేస్తారంటే రాగానే స్విచ్ అయిపోతారు. అంటే మీరు పర్లేదు అనుకోండి, కొన్ని సంఘాల్లోకి వెళ్తే వాళ్ళు ఉత్తినే నిద్రపోతారు. వాళ్ళు ఉత్తినే ఏం చేస్తారన్నమాట? రాగానే నిద్రపోతారు. కొంతమంది పాటలు రాసుకునే వాళ్ళు, కొంతమంది పాటలు పాడుకునే వాళ్ళు, కొంతమంది రకరకాల. అసలు కూడా ఏంటంటే వాళ్ళు వచ్చేటప్పుడు ఎలా వచ్చారో వెళ్ళేటప్పుడు కూడా ఈ రకంగా అది మంచి విధానం కాదు. నువ్వు చాలా ప్రయాసపడి పండికావు, చాలా ప్రయాసపడి ముందుకు వచ్చావు. వచ్చిన తర్వాత దేవుడితో సహవాసం చేసి దిగేటప్పుడు దేంతో దిగాలి? దేవుని వాక్యంతో దిగాలి. దేవునికి స్తోత్రం. దేంతో దిగాలి? ఎందుకు దేవుని వాక్యంతో దిగాలి? అసలు దేవుడు పైకి రమ్మన్నది ఎందుకు? వాక్యం నేర్పించడానికి. ఎవరికి? మోషేకి ఏం నేర్పించడం కోసం? బైబిల్ క్లాస్ ఎక్కడే పైన. ఎవరికి? మోషే. ఎందుకంటాడంటే మోషేకి అవసరం. ఎందుకంటే ఇప్పుడు మోషే ఎంతమందిని నడిపించాలి? 30 లక్షలు, సుమారు లక్షల మందిని నడిపించాలి. మోషే తలమునకలు అయిపోతున్నాడు. ఎలా నడిపించాలో తెలుస్తలేదు, విధానం అర్థం కావడంలా, పద్ధతి తెలియడంలా. వాళ్ళు రోజు గొడవలాడేసుకుంటారు. ఎవరు? ఇజ్రాయేల్. గొడవలాడేసుకుంటుంటే ఇప్పుడు వస్తున్నాడు ఎండని కోసాడని ఒకడు, ఎండని గిలీసాడని ఒకడు, నా బ్యాగేజ్ కూడా ఒకడు. ఎంతమంది తీర్పులు తీర్చాలి మోషే? 30 లక్షల మందికి. పోయి వీళ్ళు ఏమన్నా మాటింది రాకమా? మెడ వచ్చిన జనాంగమంట. వాళ్ళు ఎలాంట? అసలు మెడ ఏమొచ్చారంటాడు. ఇలా చూస్తారంటే ఎవరు చూసినా సరే అలాంటి జనం అంట. ఆ జనం అందరికీ తీర్పులు తీర్చలేకపోతున్నాడు, బుర్ర పాడైపోతుంది. అప్పుడు దేవుడు పైకి పిలిచాలని మోషే వీళ్ళు నడిపించడానికి నీవు రాజ్యాంగం ఇచ్చిన. దేవునికి స్తోత్రం. దేవుడి వాక్యం అంటే ఏంటనుకుంటారు? దేవుడి చట్టం, రాజ్యాంగం. ఈ ప్రజల్ని ఎలా పరిపాలించాలో, ప్రజలు ఏ విధంగా నడిపించాలో, ప్రజలు ఏ విధంగా ఫీడ్ చేయాలో, ప్రజలు ఏ విధంగా తీర్చిదిద్దాలో, దీనికి కావాల్సిన విషయాలన్నీ నీకు నేర్పిస్తాను. ధర్మశాస్త్రం అంటే ఏంటో తెలుసా? ధర్మశాస్త్రం అంటే ఏంటనమాట? ఎవడు ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి, నీ హక్కులేంటి, నీ విధులేంటి, ప్రతి ఇశ్రాయేలీయుడు నేర్చుకోవాల్సిన సంగతులు ఏంటి, దేవుడిని ఎలా ఆరాధించాలి, ఆ విషయాలకు తెలుస్తలేదు. మోషే నేర్పించలేకపోతున్నాడు. ఇప్పుడు దేవుడు దాన్ని చట్టం చేశాడు. ఏం చేశాడనమాట? వచ్చి ఇదిగో నన్ను ఈ రకంగా ఆరాధించాలి, మీరు నన్ను ఏం చేయాలి? ఈ రకంగా బలుని రకంగా అర్పించాలి. నన్ను ఆరాధించడానికి ఇలా ప్రధాన యాజకుడిని ఏర్పాటు చేసుకోండి, యాజకుల్ని ఏర్పాటు చేసుకోండి, బలుని ఈ రకంగా చేయండి, తప్పు చేస్తే ఈ రకంగా రండి. తర్వాత జనులకి మధ్య ఉండాల్సిన విధులు కూడా దేవుడు ఏం చేశాడు? రాజ్యాంగం అంతా రాసి ఇంపార్టెంట్ పాయింట్లు పది చెప్పాడట. అయ్యే 10 ఆజ్ఞలు. దేవునికి స్తోత్రం. రాజ్యాంగం అంతా రాసేసి ఏం చేశాడట? సైడ్ ఎడ్డింగ్లు లాంటి ఎడ్డింగ్లు 10 చెప్పాడట. 10 ఆజ్ఞలు దేవుడు చెప్పాడు. ఏమని? నీ దేవుడే నీ యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు. 10 ఆజ్ఞలు వస్తూ ఉంటే అది ఆ 10 ఆజ్ఞలు ఏంటంటే ఈ ఖచ్చితంగా ఈ 10 పాయింట్లు మాత్రం నీ బుర్రలో ఏమవ్వాలి? ఫీడ్ అయిపోయి ఉండాలి. అందులో దేవుడి కోసం కొన్ని విషయాలు చెప్తే జనాల కోసం కొన్ని చెప్పాడంట. నీ పొరుగు వారు దేని నువ్వు ఏం చేయకూడదు? ఆశించదు. ఏం చేయొద్దన్నాడు? ఎందుకు? కొంచెం డెవలప్ అయినాడు ఎవడైనా కొంచెం మంచిగా కోరుకుంటే ఎలా సూత్రం రావక. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు వాడిని ఏం చేయకూడదు? ఆశించుకో. ఆడొక్క చూడకో, ఆడు ఏదో కావాలని నువ్వు అనుకోకో. ఆడి గాడిని కానీ ఆడి ఇద్దరు కానీ అట్లు ఆ సొత్తు ఏది నువ్వు ఏం చేయొద్దు? తెచ్చుకో. అది తెచ్చుకుంటే పాపం, దానికి శిక్ష ఉంటుంది అని చెప్పాడు. కలిగినోడితో చెప్పాడు ఏమనంటే, నువ్వు నీకే కలిగింది పొలుమంచి నీకు, నీ పొరుగు వారిని నువ్వేం చేయాలి? ప్రేమించడం నేర్చుకో. నీ పొరుగు వారిని జాగ్రత్తగా ఏమంటే నీకు కలిగిన సమృద్ధిలో కొంత ఏం చేయాలి? వాడిని జ్ఞాపకం చేసుకో. మళ్ళీ లేవీలందరినీ గురించి ఆలోచించాడు. ఇశ్రాయేలు మీ అందరికీ నీకు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను స్వాస్థ్యాన్ని ఇస్తాను, మీరు వ్యవసాయం చేసుకోండి, గొర్రెల వాటిని వీటిని జాగ్రత్తగా మీ పనులు మీరు చేసుకోండి, మీరు దశభాగం తెచ్చి ఏం చేయాలి? నా పని చేస్తున్న లేవీలకి దేవుడు అంటే ఒక చట్టం చేశాడు దేవుడు. ఈ విషయాలన్నీ, ఈ విధానాలన్నీ ఎవరు మోషేకి తెలుసా? ఇవన్నీ ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. దేవుడికి స్తోత్రం. జాగ్రత్త. విధానం తెలిసినప్పుడు మన జీవితం బాగుంటుంది.
విధానం తెలిసినప్పుడు మన జీవితం ఎలా ఉంటుంది అనమాట. చాలా కుటుంబాలు ఈ రోజున ఇబ్బంది పడడానికి గల కారణం ఏంటంటే విధానం లేక. కొంతమందికి మేనేజ్మెంట్ తెలియదు, డబ్బులు మేనేజ్మెంట్ తెలియదు, టైం మేనేజ్మెంట్ తెలియదు. కూడా అన్నిటికీ ఆలస్యమవుతాడు. ఎందుకు ఆలస్యమవుతాడు? టైం మేనేజ్మెంట్ వెళ్ళాలి అంటే అంచనా తెలియదు. ఇప్పుడు సపోజ్ మనం ఎక్కడికైనా వెళ్ళాలి, ఇప్పుడు ఫ్లైట్కి సపోజ్ 6 గంటలకు వెళ్ళాలనుకోండి, మనం 6 వెళ్తే ఉంటుందా మన కోసం? డబ్బులు పోయే, ఫ్లైట్ పోయే, అంటే నష్టమే కదా అది. ఎందుకు? మేనేజ్మెంట్ తెలియదు. ట్రాఫిక్ ఎంత ఉంటుందో అంచనా వేయాలి. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే ఎంత టైం అవుతుంది, దానికోసం ఎంత ముందు ఉండాలి, ఇవన్నీ ఆలోచించేవాడు దాన్ని రీచ్ అవ్వగలుగుతాడు. అలా కాబట్టి అదే ఉండదులే, ఎదురు దొరుకుతుంది అని వెళ్ళిపోయేవాడు అన్ని పోగొట్టుకుంటాడు. కనుక మేనేజ్మెంట్ కరెక్ట్ గా ఉండాలి. ఎలా ఉండాలి? కొంతమంది అప్పులు అయిపోవడానికి కారణం ఏంటి? మేనేజ్మెంట్ లేక. అలా దొరికిందనుకో డబ్బులు ఒకళ్ళు ఉంటారు, ఆ రోజు పలావు, చికెను, మటన్, గిట్ల అన్ని వండుతారు, అన్ని వండి తీసి రేపు 10 రావాలనుకుంటారు పై దేవుడు. ఇది మేనేజ్మెంట్ సరిగ్గా లేని కార్యక్రమం. ఏం లేదు మేనేజ్మెంట్ సరిగ్గా. టైం మేనేజ్మెంట్ ఉండదు. ఏ మేనేజ్మెంట్ ఉండదు? టైం. ఒకళ్ళు ఇప్పుడు డాక్టర్ గారు మందులు రాశారనుకోండి, కొంతమందికి ప్రయారిటీస్ తెలియదు, ఏది ముందో ఏది వరకు వెళ్తారు. డాక్టర్ గారు మందులు రాసి ఇదిగో మందులు రాసేసి తర్వాత పళ్ళు కొనుక్కుని తినమన్నారు అనుకోండి, ఆడి దగ్గర 1000 రూపాయలు ఉంటాయి. ఒకడు 1000 రూపాయలకి పళ్ళు కొనుక్కుని మందులు మానేస్తాడు. దేవుని చూసుకోవాలి. అసలు ముందేం కొనుక్కోవాలి? ముందేం కొనుక్కోవాలి అంటే విధానం తెలిసినప్పుడు మన పరిస్థితి బాగుంటుంది. దేవుడు మోషేకి అదే చెప్తున్నాడు, మోషే నీ విధానం కరెక్ట్ గా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏం బాగుండాలి? విధానం కరెక్ట్ గా ఉండాలి. పైనుంచి దిగేటప్పుడు మనం దేంతో దిగాలి? ధర్మశాస్త్రం. ఇంకో మాట చెప్తానండి, నీ కుటుంబం ఇప్పుడు మోషేకు సంఘమంతటికి అతడు హెడ్, అతడు యజమాని. నీ కుటుంబానికి యజమాని ఎవరు? నువ్వే యజమాని. నీ కుటుంబానికి యజమాని ఎవరు? నీ బిడ్డలు, నువ్వు, నీ భార్య, నీ కుటుంబం. చూసు ఈ కుటుంబాన్ని సరిగా పాలించాలంటే దేవుని వాక్యం నీకు బాగా తెలిసి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏం తెలిసి ఉండాలి? ఆదివారం ఎందుకు వినాలి వాక్యం? వాక్యం అంటే నీ కుటుంబ పరిస్థితి నీకు అర్థం అవుతుంది. నీ భార్యను ఎలాగా నడిపించాలో, నీ భర్తను ఎలా ప్రేమించాలో, నీ బిడ్డల్ని ఎలా పట్టుకోవాలి, ఈ విషయాలన్నీ ఎవరు చెప్తారు? ఇంకోటి చెప్పనా మీకు, శ్రేష్టకరమైన విషయం ఊరకనే ఎవరైనా బోధిస్తాడా? మీ పిల్లలకి ఎల్కేజీ పిల్లలకి గుర్తునే బడి చెప్తారా? డబ్బులు కట్టాలి వద్దా? పులోమని ఫోన్ చేస్తారు. కరోనా అయినా క్లాస్ టైం ఏం చేస్తారు? ఫోన్ చేస్తున్నారు కదా. అంటే జ్ఞానం ఊరికి ఎవడైనా చెప్తాడా? కోచింగ్ ఎవడైనా ఊరికి ఇస్తాడా? విషయం జ్ఞాన సంబంధమైన విషయాలు ఊరకనే ఎవరు బోధించడు. అలా బోధించేది కేవలం చర్చిలో మాత్రమే. దేవునికి స్తోత్రం. దేవుడి వాక్యం శ్రద్ధగా విన్నామనుకోండి, కుటుంబం ఎలా ఉంటుంది? పరలోకంలో ఎలా ఉంటుంది? పరలోకంలో దేవుడి చాలా మంది అనుకుంటారు, భక్తి అనుకుంటారు, మనం దేవుడి కోసం చేస్తాం అనుకుంటారు. ఎవరి కోసం? అయ్యారు నేను దేవుడి కోసం 3 రోజుల కోసం ఉన్నానండి, అసలు ఎప్పుడు గుడి మానండి అయ్యారు. అసలు విషయం ఎంత భక్తి చేస్తే అంత మంచిది. ఎందుకంటే భక్తి చేయడం దేవుడి కోసం అన్నట్టు కనపడుతుంది, కానీ ఎవరికి మన కోసమే. ఎవరి కోసం? ఎవరి కోసం? భక్తి చేయడం ఎవరి కోసం అలా కనపడుతుంది? మోషే నవోహు దేవుడు అన్నాడట, నవోహు వాడు కట్టానట. డబ్బులు ఇచ్చాడా? రూపాయి కూడా కట్టమన్నాడట. నవోహు పొగలు వచ్చాడు. చూడండి, మన అయ్యారు అన్నారు, రేపు 1 గంటలు మీరు చికెన్ తెచ్చండి, మీరు మటన్ తెచ్చండి, మీరు చేపలు తెచ్చండి, జాతికి అయ్యారికి వెళ్ళిపోనుకోండి. అది తెచ్చేమన్నారు కానీ మరి ఏం తెచ్చారు? దేవుడికి స్తోత్రం. తెచ్చేమన్న వాళ్ళు ఏం చేయాలి? మరి తెమ్మన్నారు, మరి నేను గొడవేంటి? అదే చెప్పకుండా నాకేమో ఆర్డర్ చేయాలి, 50 కేజీలు చికెన్ అన్నారు, 50 కేజీలు మటన్ అన్నారు, 50 కేజీలు రొయ్యలు అన్నారు. అయ్యారేమో జాగ్రత్తగా పారేసుకుని వెళ్ళిపోయి దీనికి గొడవ అంటారు. మనం ఇప్పుడు నవ్వు కూడా దేవుడు ఏమన్నాడట, నవ్వు కట్టే మరి వాడు కట్టేసుకుని దాన్ని పొడిగెంత, వెడల్పెంత, పైనంత, కిందంతా, దాన్ని ఎల్లు చక్కటైపు, సిద్ధార్థకమానం అమ్మానట్టు మరి కీలిపోయి జాగ్రత్తగా ఆయన అన్ని చెప్పేసి చెప్పేయడం సార్. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఎన్నికలు డబ్బులు ఎవరు సంపాదించాలి? ఏంటి ప్రభావం? కడతాను కరెక్టే, కొన్ని నా పిల్లలు కూడా దీంట్లో కట్టారు కాబట్టి ఫండ్స్ దేవుడు ఇచ్చాడా? ఫండ్స్ దేవుడు ఇవ్వలేదు, ఎవరు పాడైపోతుంది. అసలు కూడా ఏంటంటే వాడేవాడి కోసం నావు కోసమే. అందుకే దేవుడు అంతా మొమ్మడు లేదని చెప్పాడు. నీ వాళ్ళు కప్పు లేకపోతే బాగానే అలాగే నువ్వు కూడా ఏమైపోతావు. ఇప్పుడు వాడేవాడి కోసం ప్రభా ఇది నేను ఇంతమంది నాకు అప్పచెప్పు నీ కోసమే. అది దేవుడికి స్తోత్రం. ఇప్పుడు అంత కష్టం ప్రభా, అయితే ఖర్చు ప్రభా, ఇంత ఇబ్బంది ప్రభా, నేను భరించడం మానేస్తే ముందు వాళ్ళతో పాటు నువ్వు కూడా ఏమైపోతావు. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు కొట్టుకోకుండా వాళ్ళు అనుకున్నారు బంగారం అయ్యి కొనుక్కుని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మునిగిపోతారు. ఇప్పుడు నువ్వు కూడా అదే ప్రభా నేను కట్టలేను ప్రభా, నా వల్ల నేను నీ మాట్లాడని చెప్పి మొదలు నా మీద ఎడితే ఇంకా ఎలా కుదురుతుంది ప్రభా. నువ్వు మానేస్తే మునిగిపోయేవారు.
భక్తి చేసేటప్పుడు దేవుడి కోసం అన్నట్టు కనపడుతుంది, కానీ దేవుడి కోసం కాదు, మన కోసం కూడా. దేవుడికి స్తోత్రం. మన సేవ చేస్తున్నప్పుడు చాలా నిద్ర లేకుండా ఇబ్బంది పడిపోయి ఎలా చేసి అంటున్నట్టు మనకు అనిపిస్తుంది. దేవుడి కోసం ఎంత శ్రమపడు, ఇదంతా మన కోసమే. దేవుడికి స్తోత్రం. ఇదంతా ఎవరి కోసం? నేను నిమిషం కూడా ఖాళీ లేకుండా పని చేయడం వల్ల నాకు లాభం. ఒక రూపాయి కూడా ఆలోచించుకోకుండా దేవుడి కోసం ఖర్చు పెట్టడం వల్ల నాకు లాభం. నేను ప్రతిదీ కూడా దేవుని ఆలోచించి పని చేయడం వల్ల నాకు లాభం. అంతే తప్ప ఇది నష్టకరమైన కార్యక్రమం అయితే కాదు. దేవుడికి స్తోత్రం. ఒక చిత్రమైన విషయం ఏంటంటే, చేసేది దేవుడి కోసం అన్నట్టు కనపడుతుంది, కానీ చివరికి దేవుడి దాన్ని మనం వీళ్ళ కోసమే మార్చేస్తాం. దేవుడికి స్తోత్రం. అందుకనే మన కుటుంబాల్లో దేవుడి వాక్యం బాగా తెలుసు. ప్రతి ఆదివారం వాక్యాన్ని మిస్ అవ్వకూడదు. ఏం మిస్ అవ్వకూడదు? వాక్యం మిస్ అవ్వకూడదు. ఏ ఆదివారం కూడా నువ్వు ఏం చేయకూడదు? దేవుని వర్తమానం మిస్ అవ్వకూడదు. ఏ శుక్రవారం వర్తమానాన్ని మిస్ అవ్వకూడదు. ఏ ఆన్లైన్ ప్రేయర్లో దేవుని వర్తమానాన్ని మిస్ అవ్వకూడదు. ఎందుకంటే దేవుడు ఈ వారానికి సరిపడా ఫీడింగ్ నీకు ఇవ్వబోతున్నాడు. అది నువ్వేం చేయాలి? తీసుకోవాలి. తీసుకోకపోతే వారం అంతా నువ్వేమైపోతావు? ఇప్పుడు వర్తమానం ఇచ్చేటప్పుడు దేవుడి సేవకు లేదు, బైబిల్ ఎవరికైనా చెప్పారు, ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. ప్రభా ఈరోజు ఏం చెప్పాలైనా, ఈరోజు ఏం చెప్పాలైనా, ఈరోజు ఏం చెప్పాలైనా ప్రార్థన చేసినప్పుడు దేవుడు వీళ్ళకి కావలసిన ఆహారాన్ని ఏం చేస్తాడన్నమాట? ఏర్పాటు చేస్తాడు. మాట్లాడేది మనుషుడే, కానీ మాట్లాడించేవాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. ఆయన ఏం చేస్తాడంటే నీకు కావలసిన ఆహారాన్ని సిద్ధం చేస్తాడు, నీ అవసరానికి తగ్గట్లుగా. ఇప్పుడు నువ్వు బాగా డల్గా ఉన్నావు, బాగా నీరసంగా ఉన్నావు, బాగా కృంగిపోయి ఉన్నావు. కొంతమంది అంటారు గుడికి రాలేదు బ్రదర్, కానీ మనసు బాగాలేదు బ్రదర్. అంతే అసలు మనసు బాగాలేనప్పుడు ఎక్కడ రావాలి? ఇప్పుడు హాస్పిటల్కి డాక్టర్ గారి దగ్గర ఇప్పుడు వెళ్ళాలి. ఇప్పుడు భయంకరంగా దగ్గుతూ వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఓ కరోనా వచ్చి వెళ్ళిపోతున్నాడు అనుకోండి, వెళ్ళిపోతున్నప్పుడు డాక్టర్ గారు కూడా ఎవరు హాస్పిటల్కి రాలనుకోండి, బాగాలేదు సార్, జ్వరం పోతుంది సార్, జ్వరం తగ్గి ఒక్కసారి అంటే ఏమన్నా ధర్మాలి? అసలు జ్వరం ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? మనసు బాగాలేదు ఎక్కడికి రాలేదు. మనసు బాగాలేనప్పుడు ఎక్కడికి రావాలి? ఆరోగ్యం బాగాలేనప్పుడు ఎక్కడికి రావాలి? అసలు నువ్వు నీ కుటుంబంలో డిస్టర్బ్ అయిపోయి ఎంత ఇబ్బంది పడిపోతున్నప్పుడు దేవుడి మందిలోకి వస్తే ఆ రోజు దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడికి స్తోత్రం. ఆ రోజు దేవుడు ఏం చేస్తాడు నీతో? ఎప్పుడైనా సరే మీకు ఎప్పుడైనా మనసు బాగాలేనప్పుడు, ఇబ్బంది అయినప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఖచ్చితంగా దేవుడి మందిరానికి వచ్చేది, మోకరించి ప్రార్థన చేసుకోవాలి. లేదా దేవుడి సేవకులు ఏం చేయాలన్నమాట? దూరంగా ఉంటే ఫోన్ చేసి సరే ఏం చేయాలి? మాట్లాడి నీ కండిషన్ ఎవరితో చెప్పాలి? నేను సేవకుడితో చెప్పి ప్రార్థన చేయించుకోవాలి. కాసేపు మాట్లాడితే తేలికైపోవాలి. మరి అన్నమాట యేసుప్రభుని గర్భాన్ని ధరించింది కదా, ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ చాలా దారుణంగా చూస్తున్నారట. ఎవరిని? రకరకాల మాట్లాడుతున్నారట. ఆవిడ పురుషుని ఎరగకుండా అప్పుడే ప్రధానం జరిగింది, గర్భవతి అయిపోయిందంటే ఎవరు ఎత్తుకుంటున్నాడని మాట్లాడుతున్నాడట. ఇవిడికి ఫెలోషిప్ ఎవరు ఈటమ్మా ఈటే గొడవ అంటారంట. ఎవరికైనా సమాధానం చెప్తుంది? పరిశుద్ధాత్మ నా మీదకి వచ్చింది, సర్వోన్నతునికి శక్తిగా ఉంటుందంటే వాళ్ళందరూ వంకరగా చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వీళ్ళందరూ వంకర జనం. దేవునికి స్తోత్రం. వీళ్ళందరూ ఎలాంటి వంకర. అప్పుడు ఈవిడ అనుకుందంటే ఈ చుట్టుపక్కల ఉంటే మనకు పని అవ్వదు, అందుకని జాగ్రత్తగా కొండ సేవలకు వెళ్ళిపోయిందంట. ఎక్కడికి వెళ్ళిపోయిందట? అక్కడ ఇంకొక ఆవిడ ఉందట. ఎవరు? ఈవిడిది ఆవిడ అనుకోవటం కానీ కేసులు రివర్స్. ఈవిడేమో పెళ్ళి అవ్వకుండానే గర్భం ధరించింది. ఆవిడ కూడా ఏంటంటే అసలు ఇంకా పిల్లల పుట్ట చచ్చిపోవాలని సిద్ధంగా ఉన్నప్పుడు ఆవిడ గర్భం ధరించింది. దేవునికి స్తోత్రం. ఈవిడికి అసలు పెళ్ళి అవ్వలేదు, చాలా ఏమంటే కన్నిపిల్ల. ఈవిడేమో గర్భం ధరించి ఈవిడ ఉంది. ఆవిడేంటి ఇక రేపో మాపో చచ్చిపోతాం ముసలితే ఎక్కడికెక్కడే బొక్కలు గిక్కలని ఏడాది పడిపోయి అంతా రేపు చచ్చిపోతామో మాపు చచ్చిపోతాం ఉన్నవాడు గర్భం ధరించింది. ఈవిడ చూసి జనాలందరూ ఎలా కావాలని చేస్తారు, మామ 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 అని వీళ్ళు. ఈవిడికి ఇబ్బంది పడుతుంది, అక్కడ ఆవిడ ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలుసుకునేసరికి బైబిల్ చెప్తా ఉంది, ఒకరిని చూసి ఒకరు ఆనందం పట్టుకోలేకపోయారు. దేవుడికి స్తోత్రం. ఎందుకు? ఈవిడిది ఆవిడది ఏజ్ డిఫరెన్స్ కానీ ఎక్స్పీరియన్స్ ఉంటాయి. దేవుడికి స్తోత్రం. అద్భుతమైన ఎక్స్పీరియన్స్. అందుకనే ఆత్మలో ఎప్పుడైనా కుంగుదాలు కలిగినప్పుడు, బెంగ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు అర్జెంట్గా ఎవరికైనా ఫోన్ చేశారు. నాకు ఎప్పుడైనా కొంచెం వీకెండ్ అనుకోండి, నాకు కొంతమంది పాస్టర్లు ఉన్నారు, వాళ్ళు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి ఒక అరగంట పాటు పని అయిపోతుంది. దేవుడికి స్తోత్రం. అలాగే నాకు కూడా చాలా మంది పాస్టర్లు ఫోన్ చేస్తారు. మైండ్ బాగాలేనప్పుడు విశ్వాసం కూడా కొంతమంది ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి మాట్లాడతారు. ఫోన్ చేసి మాట్లాడితే ఏమైపోద్ది అనమాట? ఫెలోషిప్. చర్చిలో ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే, ఎవరు ఏం చేయాలన్నమాట? సేవకుడికి నీ విషయాలు చెప్పాలి. అయ్యారు ఇదండి పరిస్థితి, ఇదండి పరిస్థితి, ఇదండి పరిస్థితి. వాళ్ళు ప్రార్థన చేస్తారు. రెండోది ఏంటన్నమాట? నీకు వాక్యం ద్వారా ధైర్యపరుస్తారు. దేవుడికి స్తోత్రం. మనకి ధైర్యం వచ్చే దేనివల్ల? దేనివల్ల ఒక ధైర్యం? వాక్యం మనల్ని ఏం చేస్తుంది? నిలబెడతాం. అందుకని వాక్యాన్ని ఎలా వినాలి? జాగ్రత్తగా వినాలి, దాచుకోవాలి. జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా. వాక్యాన్ని ఎక్కువ తెలుసుకోవడం వల్ల మనలో ఏమవుతుందన్నమాట? అన్నం తిన్నవాడు ఎలా ఉంటాడు? అన్నం తిన్నవాడు
నీరసం అలా ఎప్పుడు అలా అలా అసలు కూడా పెట్టుకుంటే ఏమి లేదనమాట. కొంతమంది చూడండి ఎంత ఎంకరేజ్ చేద్దామని సరే అలా ఏమవరా, ఎంత ప్రోత్సహిద్దామని సరే ఎంత ప్రోత్సహిద్దామని ముందుకెళ్ళరు. అలా కాదు మిత్రులారా, దేవుని వాక్యాన్ని ప్రతి ఆదివారం కూడా మీరు ఏం చేయాలి? ఇంకోటి, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుకోవాలి. మీరు చదువుతున్నారా లేదా నేను అడగను, చేయకుండా కూడా ఎందుకంటే చదివితే మీకే లాభం, చదవకపోతే మీకే నష్టం. మీరేం చేయాలి? ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? చదివేటప్పుడు ఎలా చదవాలి? ఎలా చదవాలి? ఓ పుస్తకం పెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలి? ఓ బుక్ పెట్టుకోవాలి. ఓ బుక్ పెట్టుకొని క్రమంగా చదువుతూ జాగ్రత్తగా ధ్యానిస్తూ చదవాలి. ఎలా చదవాలి? ఇంకో చెప్పనా, ప్రతి వచనంలో కూడా దేవుడు వర్తమానాన్ని దాచాడు. దేవునికి స్తోత్రం. ప్రతి వచనంలో కూడా దేవుడు ఏం చేశాడు? వాక్యాన్ని పైపైన అలా చదువుకుంటే మనకి ఆనందం అవదు. ఆ వాక్యం వెనకాల ఉన్న లేఖన స్వరాన్ని అనడానికి ప్రయత్నం చేయాలి. వాక్యం వెనకాల ఏముంటుంది అనమాట? ఓ లేఖన స్వరం ఒకటి వినపడుతుంది. అది అది అందుకోవాలి. అది వర్తం. ఇప్పుడు బియ్యం ఉన్నాయా? ఇప్పుడు మనం ఎంత ఆకలిసినా బియ్యం నవ్వేద్దాం. బియ్యం నవ్వేస్తే అర్థం మనకి అడుగుతుందా? బియ్యాన్ని ఏం చేయాలి? పొయ్యి మీద పెట్టి చిన్న మంట పెడితే ఏమవుతుంది? కాసేపళ్ళ పళ్ళు మూసుకుంటే అన్నం అవుతుంది. అప్పుడు అది మనకి ఎంతో బాగుంది. వాక్యం కూడా పొడుగుని చదివి మామూలు చదివి ఏమనిపించలేదంటే ఏమీ అనిపించుకోవాలి. ఏమని అనిపించాలంటే ఏం చేయాలన్నమాట? నువ్వు ధ్యానం చేయడం మొదలు పెట్టాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి? ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అసలు ఒక్కొక్క వచనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నీకు ఎగురుగత్తే దానం వచ్చారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పనా, రోజు చదివిన వాక్యం నువ్వు ఆత్మానంతో నువ్వు ప్రార్థన పూర్వకంగా చదివితే ప్రతిరోజు ఒక కొత్త విధానంలో దేవుని వాక్యం అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. నేను బైబిల్ ఏం చేస్తానంటే ఆరంభం నుంచి చదివేస్తాను చివరి దాకా. చదివేసి నేను ఎప్పటికప్పుడే థాట్లు రాసేసుకుంటా ఉంటాను, అయిపోతుంది. మళ్ళీ బైబిల్ పూర్తి అయిపోయిన తర్వాత ఆ చదివిన బైబిల్ చదవను నేను, మళ్ళీ కొత్త బైబిల్ కొంటాను. ఎందుకంటే కొత్తలు కొనుక్కోవాలని కాదు. ఇప్పుడు పాత బైబిల్ చదివితే మళ్ళీ పాత రూట్లోనే వెళ్తాం. మన పాత బైబిల్ చదివేప్పుడు ఆల్రెడీ టిక్లు ఉంటాయి కదా, మనం గీత పెట్టేసి మన థాట్లైన్ పాత రూట్లో వెళ్తాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా చదివామనుకోండి, మళ్ళీ దేవుడు ఏం చేస్తాడు? ఒక కొత్త లైన్లో నడిపిస్తాడు. దేవుడికి స్తోత్రం. మళ్ళీ ఎలా నడిపిస్తాడు? వల్ల అదొక ఆనందంగా ఉంటుంది అనమాట, అదొక తృప్తిగా ఉంటుంది. ఇప్పుడు వచ్చిన తోటే మనకు వచ్చినప్పుడు అది మనకు అనిపించదు, పెద్ద అంత అనిపించదు. కానీ మనం కొత్త విధానంలో దేవుడు నడిపించాలి అంటే ఏమంటే మనం ఒక కొత్త విధానంలో నేర్చుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుడు మనల్ని ఆ రీతిగా నడిపిస్తాడు. అందుకని కీర్తనకారుడు అంటాడు, నీ వాక్యం నా చెవుకు ఎలా ఉంది? తేనెలా ఉంది, క్రొవ్వు మీద ఎలా ఉంది? ఎలా ఉంది? అసలు దేవుడు వాక్యం చూద్దాం ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. మన అయ్యే పాట ఉన్నాం కదా, ఏది పాట అది? అయ్యో దేవుని శ్వాసం. ఆ పాట ఎలా పుట్టిందంటే, నేను విలాప వాక్యాలు చదువుతున్నాను. విలాప వాక్యాలు ఇరిమియా దగ్గర నుంచి అలా చదువుకుంటే వెళ్తా ఉంటే విలాప వాక్యాలు చదువుతూ ఉన్నప్పుడు జనభరితమైన పట్టణం ఎట్లు యాక ఏమంటే భయంకరంగా ఎంతో జీవనకరంగా ఉండాల్సిన ఆ రాజ్యం, ఆ సంఘం, లేకపోతే ఆ దేవాలయం ఎందుకు ఇలా పాడైపోయిందని చెప్పేసి ఇర్మియా గర్భిస్తూ ఉంటాడు. ఇర్మియా మాట్లాడుతూ ఉంటాడు, జనభరితమైన పట్టణం ఎట్లు ఏకాకి అయిపోయాడు. త్రోవను నడిచేవారు ఇలా జరుగుతూ చూడగా మీకు ఏమిటి ఇబ్బంది అవ్వడం లేదా, బాధ అవ్వడం లేదా అని ఇర్మియా. అసలు ఆ పాట పేరేం పేరు? విలాపవాక్యం. విలాపవాక్యం అంటే అర్థం ఏంటి? విలాపం అంటే ఏంటి? ఏడవడమే కదా, ఏడుపు కీర్తన అది. అతడు ఆ యెరూషలేము పాడైపోయాడు అంటే యెరూషలేము బాగుండడమో తెలుసు, యెరూషలేము పాడైపోవడమో తెలుసు. ఎవరికి? ఇర్మియా. ఇప్పుడు ఎంత బాగున్నది తన కళ్ళ ముందు ఇలా పాడేసరికి అతను చాలా దుఃఖంతో నిండిపోయాడు. అది చదువుతున్నప్పుడు నేను అలా చదువుతుండేసరికి నా మనసులో ఒక రకమైన వేదన స్టార్ట్ అయింది. ఏంటి? బైబిల్ చదువుతుండగానే అలా తెలియకుండానే కళ్ళంతా నీళ్ళు వచ్చేస్తా ఉంది. తెలియదు, మనసులో ఒక చిన్న శబ్దం అనమాట, ఏదో ఒక ఆలోచన, అయ్యో దేవుని స్వాస్యమా ఇలా అయిపోయిందా అనిపించింది అప్పటికప్పుడు. అంటే దేవుని స్వాస్యమే కదా, దేవుని బిడ్డలే కదా. అప్పుడు లేచి అప్పటికప్పుడే అలాగా అయ్యో దేవుని స్వాస్యమా అని చెప్పేసి ఆ పల్లవ రాశాను. చాలా కాలం వరకు శరణాలు రాలేదు. ఒకసారి నేను సేవకుల కూటంలో మాట్లాడడానికి ఎక్కడికి వెళ్తున్నాను. అప్పుడే ఉన్నాను, కార్లు అలా డ్రైవ్ చేసుకుంటే వెళ్తా ఉంటే సడన్ గా ఆ రోజు నా మనసు దానికి వెళ్ళి ఆ రోజు చరణాలు రాయడానికి ప్రభు కృప చూపించాడు. ఒక విషయం చెప్తాను, వినండి, జాగ్రత్తగా రండి. దేవుని వాక్యం మనం చదువుతున్నప్పుడు అద్భుతమైన విషయాలు దేవుడు మనతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. అందుకని కీర్తనకారుడు అంటాడు, నీ వాక్యంలోని నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువు. దేవునికి స్తోత్రం. దేవుడు కన్నులు తెరిస్తే తప్ప
దేవుడు ఆ జ్ఞానం ఇస్తే తప్ప దీంట్లో ఉన్న ధనాన్ని ఇది మనకే అర్థం కాదు. దేవుడు ప్రివేంటుల అందుకనే బైబిల్ గ్రంథంలో ఉంటది, మోషేకు తన మార్గాలు తెలియజేశాడట. ఎవరు? మోషేకి ఏం చేశాడట? దేవుడి మార్గాలు తెలిసినాయట. దేవునికి స్తోత్రం. దేవుడి యొక్క రూట్లు తెలిసినాయట. దేవుడి రూట్లు ఎలా ఉంటాయి? దేవుడి మార్గం ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎర్ర సముద్రం దాటాలి, మనమైతే ఏమంటాం? బ్రిడ్జి కట్టాలని అంటాం, ఏది వాడేసుకుని వెళ్ళాలని అంటాం, లేదు హెలికాప్టర్ మీద ఆతలకు దించండి అంటాం. దేవుడు ఏంటి తెలుసా? సముద్రం కూడా మార్గం ఉందని. దేవుడికి స్తోత్రం. ఈ మార్గం ఎవరికి తెలుస్తుంది? మోషేకి తెలిసినాడు. దేవుడికి స్తోత్రం. మార్గం తెలిసినోడు భయపడతాడా? అందరూ టెన్షన్ పడతారు, కానీ మోషే ధైర్యంగా ఉంటాడు. ఎందుకంటే దేవుడి మార్గం తెలిసినోడు మోషే. దేవుడికి స్తోత్రం. దేవుడి విధానం తెలిసినోడు మోషే. దేవుడి పద్ధతి తెలిసినోడు మోషే. అందుకనే దేవుని వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా రిసీవ్ చేసుకోవాలి. దేవుడికి స్తోత్రం. మోషే దిగుతున్నప్పుడు ఎలా దిగుతున్నాడట? ఎలా దిగుతున్నాడు? వాక్యంతో దిగుతున్నాడు. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోయినప్పుడు దేంతో వెళ్ళాలి? దేంతో వెళ్ళాలి? వాక్యం రిజిస్టర్ అయిపోవాలి. ఎక్కడ? మనసులో, మన హృదయం. చిత్రమైన విషయం ఏంటంటే, జనాలు ఎక్కువ మంది అన్ని జ్ఞాపకం ఉంటాయి, కానీ ఏం జ్ఞాపకం ఉండదు? రెండు రీజన్. ఒక రీజన్ ఏంటంటే, మనిషికి రెండు మెమరీలు ఉంటాయి. మనిషికి, కంప్యూటర్కి రెండు మెమరీలు ఉంటాయి. ఒకటి టెంపరీ మెమరీ, రెండోది పర్మనెంట్ మెమరీ అని రెండు ఉంటాయి. టెంపరీ మెమరీ ఏంటి? ల్యాప్టాప్ ఆన్ చేసాం అనుకోండి, వర్క్ చేసినంతసేపు దాని మీద స్క్రీన్ మీద చూపిస్తుంది. సేవ్ చేయకుండా ఆఫ్ చేసాం అనుకోండి, ఈ చేసినంత ఏమవుతుంది? షట్ డౌన్ అవుతుంది, పోతుంది. అలా కాకుండా సేవ్ అని కొట్టావు అనుకోండి, నువ్వు ఎప్పుడైనా ఓపెన్ చేయొచ్చు, ఎప్పుడైనా చూడొచ్చు. ఇప్పుడు జనాలు ఏం చేస్తారంటే, దేవుని వాక్యాన్ని టెంపరీ మెమరీలో పెడతారు. ఏ మెమరీలో పెడతారు? టెంపరీ మెమరీలో అయితే ఇక్కడ చెప్పినంతసేపు చాలా బాగా అర్థమైనట్టు, చాలా చక్కగా అర్థమైనట్టు ఉంటుంది, కానీ మిట్లు దిగిసేపు మొత్తం ఎలా చెప్పిపోతుంది. ఎందుకంటే చక్కగా తీసేది. దేవునికి స్తోత్రం. సేవ్ పట్టట్లేదు. ఏం పట్టట్లేదు? సేవ్ పట్టదు. ఇప్పుడు చూడండి, చాలా విషయాలు మనకి జ్ఞాపకం ఉంటాయి, కానీ దేవుని వాక్యం జ్ఞాపకం ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్, ఈ సంవత్సరం 31వ తారీఖు ఏ వర్తమానం చెప్పారంటే మనం శాస్త్రీయ ఆలోచించాలి. కొంతమంది జ్ఞాపకం ఉండొచ్చు, దేవునికి స్తోత్రం. అలా సేవ్ చేస్తే సేవ్ చేయని వాళ్ళకి ఏంటంటే పరిస్థితి అంత పొరపీక్కున్న సరే జ్ఞాపకం పడదు, కానీ కొన్ని విషయాలు బాగా జ్ఞాపకం. ఇప్పుడు చూడండి, మీ పెళ్లిలో ఎవడో పాడు పెట్టాడో ఇప్పుడు ఇంకా మీకు జ్ఞాపకం. ఆడు ఏ సొక్కా వేసుకున్నాడో, ఎంత కొడుకుంటాడో, ఏ ఊరు నుంచి వచ్చాడో, మీ పెళ్లికి వర్షం ఎలా వచ్చిందో, ఎవడ భోజనం చేయలేదు, అసలు ఎవడ వల్ల ఇబ్బంది వచ్చిందో, ఇది అసలు ఇవన్నీ జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయాలా? చిత్రమైన విషయం ఏంటంటే, శతంతా జ్ఞాపకం ఉంటుంది, మనకు అవసరమైనది జ్ఞాపకం ఉంటుంది. మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటి? అవసరమైనది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇంటి నిండా శత ఉందనుకోండి, అవసరమైనది దొరుకుతాయా? కొన్ని ఇళ్లలో చూస్తే, కొన్ని ఇళ్లలో, కొన్ని చోట్ల అది ఏది పాడేది, బాటిల్స్, దారాలు, పొట్లాలు, ఇట్లాలు, కాగితాలు అన్ని తెచ్చుకుని దాంట్లో వాళ్ళకి ఏది కావాలని ఏం చేయాలి? ఇప్పుడు చూడండి, ఇప్పుడు చలికాలం వచ్చింది. చలికాలం వచ్చేసరికి స్వెటర్ ఎక్కడ ఎట్టావాలా? పీకేస్తారు మొత్తం, మీరు పీకేస్తారు. ఆ జరిగిన ఎక్కడ ఉందో కనపడదు. దేవుడికి స్తోత్రం. సాల్వా ఉండాలి, సాల్వా ఎక్కడ ఉందో కనపడదు. దాని కారణం ఏంటంటే చెత్త ఎక్కువైపోయింది. ఏమైపోయింది? ఇంకో విషయం, మీకు బట్టలు ఉన్నాయా? మీ బట్టలు ఎవరికి ఇవ్వకుండా మొత్తం 10 సంవత్సరం కొన్నాయని బీరువాలు ఇట్టేస్తున్నారు అనుకోండి, అన్ని బీరువాలు ఇట్టేసి ఈ పాత బట్టలు కూడా ఎవరికి ఇవ్వకుండా అలా ఉంచేశారు అనుకోండి, నువ్వు బాగా నచ్చింది, నీకు బాగా తెలిసింది అడుక్కుపోతుంది. ఇంకెప్పుడు చూసినా అయిపోయి చొక్కాయి ఎక్కడ ఉండవు. ఎందుకు? మంచి చొక్కాయి కింద పోయింది. అది ఎక్కడ పోయింది అనమాట? ఆ కింద ఎక్కడ అడుక్కుపోయింది. అందుకని వేసింది ఈ బట్టలు ఏమా ఏంటి అని అసలు పుట్టుతాడు మనోడు, కానీ ఎక్కడ పోతుంది? అడుక్కి ఎక్కడికో పోతుంది అనమాట. జాగ్రత్తగా రెండు మిత్రులారా, మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, చెత్తను స్టోర్ చేసుకోకూడదు. దేన్ని స్టోర్ చేయాలి? విలువైన దేవుని మాటలు స్టోర్ చేయాలి. దేవునికి స్తోత్రం. నీ హృదయం నిండా ఏముండాలి? నీ నోటి నిండా ఏముండాలి? నీ హృదయం నిండా ఏముండాలి? వాక్యం ఉండాలి. మోషేట దేవుని వాక్యంతో తిరుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ఉన్నవాడికి ఏముంటుంది అంటే, ఒక ధీమా ఉంటుంది. ఏముంటుంది? ఒక ధైర్యం ఉంటుంది, ఒక భరోసా ఉంటుంది. ఇంత క్రితం మోషే అనుమానంగా మాట్లాడేవాడు. ఎక్కడ? జనాల దగ్గర. ఏమన్నా గొడవ అవుతుంది. ఇప్పుడు అనుమానం లేదు, ధైర్యంగా మాట్లాడుతుంది. ఎందుకు? ఎవడైనా దొంగతనం చేయాడు, చట్టం చదువుతాడు, దొంగతనానికి ఈ శిక్ష. ఎవడో వ్యభిచారం చేయాడు, రెండు తీసుకున్నాడు, దీని శిక్ష చూసారు. రాళ్ళించి కొట్టి చెప్పాడంటే దేవుడికి స్తోత్రం. రాళ్ళించి ఏం చేయాలి? ఒకప్పుడు రాళ్ళించి కొట్టి చెప్పాడంటే ధైర్యం లేదు, కానీ ఇప్పుడు మన దగ్గర ఏముందనమాట? అథారిటీ ఉంది. దేవునికి స్తోత్రం. వాక్యం తెలిసినోడు ఎలా మాట్లాడతాడు? అథారిటీగా మాట్లాడతాడు. సమస్య వచ్చింది, కుంగుపోతావా? వాక్యం తెలిసినోడు ఎలా ఉంటాడు? సమస్య వచ్చినా వాక్యం తెలియదనుకోండి, ఇంకా చూడండి అంటే వాళ్ళ బాధ అయ్యారు, చూడండి అయ్యారు. వాళ్ళకి నెమ్మది ఉండదు, మనకు నెమ్మది ఉండదు. వాళ్ళకి సంతోషం ఉండదు,
ఒక్కొక్క మంది ఉంటారు పాస్టర్ గారిని ఏమి తినేస్తారు. దేవుడికి స్తోత్రం. ఈ చిన్నపిల్లలు ఐసీలో ఉన్నట్టే లెక్క మనకి. దేవుడికి స్తోత్రం. పాస్టర్ గారికి నెమ్మతో ఉంటుంది, నిద్ర ఉండదు, చంపేస్తా పడుతుంది. అసలు కూడా ఏంటంటే ఏమి లేదన్నమాట, వర్క్ లేక కింద మీద అలా కాదు. వర్క్ మనలో ఉన్నప్పుడు మనలో ఎంత సమస్య మనం ఏం చేయగలుగుతాం. మీరు చూడండి, బైబిల్ యోబు అనే వ్యక్తి ఉంది. యోబుని గురించి మనం చూస్తే ఆరంభంలో బాగుంటుంది, కానీ రాను అన్ని కష్టాలే. ఒకే రోజు మొత్తం అన్ని పోయినాయట. ఆస్తి పోయిందట, స్థాయి పోయిందట, ఏమంటే ఆరోగ్యం పోయిందట. ఆ తర్వాత ఆత్మీయులైన వారు వచ్చారట, వాళ్ళు కూడా ఎలా అవమానకరంగా మాట్లాడుతున్నారట, పిల్లలు చనిపోయారట, ఎన్నో మైనస్. ఈ లోపల భార్య అయినా ఆవిడ వచ్చిందట. ఆవిడ ఏం చెప్పి సపోర్ట్ చేయాలి కదా భర్తను కష్టాల్లో. ఆవిడ సపోర్ట్ చేయకుండా ఏమంటే భర్త దగ్గరికి వచ్చిందని ఎందుకే ఇంకా దేవుడు అంట. దేవుడు అంటే ఏం చేయాలి, ఇగో ఆయన జోఫర్ లాగా బిల్దర్ లాగా డెవలప్ అవ్వాలి తప్ప నువ్వేంటి ఎలాగైపోయావు కనుక ఇవన్నీ కరెక్ట్ కాదు. ఎందుకు వచ్చి కూడా ఈ జబ్బు చేసి ఊపిరి పీల్చుకోలేక అలాగే ఇలాగ కింద మీద ఇప్పుడు పెట్టలో కూర్చుని నాకు అవమానం నీకు అవమానం ఎందుకు చచ్చిపో అన్నాడు. ఎవరు బ్యాగ్. ఆవిడ ఏమన్నాడంటే ఆయన బలి మాట చెప్పిపోనా, నేను ఇంతకాలం నాతో ఉన్నందుకు బలి అర్థం చేసుకున్నావు, నన్ను చక్కగా చచ్చిపోని సలహా చెప్పు, చచ్చిపోతానమ్మా అన్నాడా. దగ్గరికి పిలిచి గాలి లాంటి మాట్లాడుతున్నా అన్నాడంట. మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు నీకు ఏం తెలుసు దేవుడి కోసం, నువ్వు జాగ్రత్తకి వెళ్ళిపోయాడు. దేవుడికి స్తోత్రం. అంటే అంత కండిషన్ లో కూడా యోబు ధైర్యంగా నిలబడడానికి రీజన్ ఏంటి? వాక్యం. దేవుడికి స్తోత్రం. చిన్న కష్టానికి కింద మీద అయిపోతుంది కదా. అసలు యోబుకు వచ్చిన కష్టం ఎంత కష్టం, మామూలు కష్టమా? ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, మానసికంగా అన్ని విషయాల్లో కట్టబడ్డాడు. ఒకటి చెప్పనా, యోబుకి అన్ని పోయి ఒకే ఒకటి ఉంది, దేవుడి మీద నమ్మకం. దేవుడికి స్తోత్రం. అన్ని పోయి ఒకే ఒకటి ఉంది, అంటే దేవుడి మీద నమ్మకం. ఆ నమ్మకం ఎలా వచ్చిందో తెలుసా? దేవుని వాక్యం ద్వారా. అందుకని అంత కష్టమైన పరిస్థితుల్లో కూడా నోటి మాటతో కూడా కనీసం దేవుడిని అతను ఏం చేయలేదట, దూషించలేదట. ఎందుచేత? వాక్యం ఉండబట్టి. ప్రియమైన మిత్రులు, అందుకనే మనం కొండ దిగేటప్పుడు దేంతో దిగాలి? దేంతో దిగాలి? వాక్యం దిగాలి. నెంబర్ 2 తర్వాత చదువుకున్నా 29వ వచనం. అతను సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మం ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. నెంబర్ 1 మోషే దేవుని వాక్యంతో దిగుతున్నాడు. నెంబర్ 2 దేవుని మహిమతో దిగుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు దిగుతున్నాడు? వెళ్ళేటప్పుడు ప్రకాశించిందా, వచ్చేటప్పుడు ప్రకాశించిందా? మోషే మొహం. వచ్చేటప్పుడు మోషే మొహం ఎలా ఉందట? వెళ్ళేటప్పుడు మామూలుగా ఎండకు మాడిపోయి కష్టానికి కరిగిపోయి అలా 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 కన్నీళ్ళు వరకు ఎక్కాడు. కానీ వచ్చేటప్పుడు ఎలా ఉందట? మోషే మొహం ఏమవుతుందట? ఈ విషయం ఎవరు చెప్పారు? ఈ విషయాన్ని మోషే చెప్పాడా? చూడురా నా ముఖం ఎట్లు ప్రకాశించుతున్నదో, చూచితరా నా ముఖం 1000 క్యాండిల్ లాగా వెలుగుతోంది అన్నాడా. జనాలు అన్నారట, మోషే నీ ముఖం ఏమవుతుంది? ప్రకాశించింది. దేవుడిని కలుసుకున్నవాడు, దేవుడిని తెలుసుకున్నవాడు, దేవుడితో సహవాసం చేసిన వాడు, అతని మార్పు ప్రజలు గుర్తించాలి. ఎవరు గుర్తించాలి? నువ్వు దేవుడి మందిరానికి వస్తావు, మందిరానికి వచ్చిన తర్వాత మార్పు ఎవరు గుర్తించాలి? కొంతమంది అంటారు, అయ్యారు నేను ఎంత ప్రార్థన చేస్తాను అయ్యారు నాకే తెలియదండి, నా మొహాలు చూసారా, నా భక్తి చూసారా, నేను చేతులెత్తడం చూసారా, నేను ఉపవాసం ఉండడం చూసారా అంటారు. ఇవన్నీ సొంత సర్టిఫికెట్. ఏ సర్టిఫికెట్? సర్టిఫికెట్ ఎవరు ఇవ్వాలి? ఏదైనా యూనివర్సిటీ ఇస్తే సర్టిఫికెట్ చేయాలి. మన బట్టి మనం డాక్టరేట్, పిహెచ్డి, ఐఏఎస్ఆర్ రాసేసుకుని ఫోటో కట్టించుకుంటే పని అవుతుందా? ఇప్పుడు యాక్చువల్గా సర్టిఫికెట్ తయారు చేసుకుంటే పెద్ద డబ్బులు కావాలంటే సర్టిఫికెట్ 30 రూపాయలు అంటే కలర్ జిరాక్స్ వచ్చేది. 100 రూపాయలు అడిగితే ఏం చేస్తాడు? ఫోటో కట్టించేస్తాడు. 150 రూపాయలతో మనం జాగ్రత్తగా కింద పిహెచ్డి, ఐఏఎస్, ఎల్ఎల్బి అన్ని ఎట్టేసుకోవచ్చు. ఎట్టేసుకుంటే చెల్లుద్దా? సర్టిఫికెట్ ఎవరు ఇవ్వాలి? ఎవరు ఇవ్వాలి? ఏదైనా యూనివర్సిటీ ఇవ్వాలి. విషయం ఏంటంటే నీలో దేవుని మహిమ ఉందో నువ్వు చెప్పుకోకూడదు. ఎవరు చెప్పాలి? ప్రజలు గుర్తించాలి. దేవునికి స్తోత్రం. నీ భర్త చెప్పాలి. ఏమని? నిజంగా ఈవిడ మందిరానికి వెళ్ళిన తర్వాత ఈవిడ ఏమొచ్చేది? ఏమొచ్చింది? నీ భార్య చెప్పాలి. ఏమని? నిజంగా ఈయన మందిరానికి వెళ్ళిన దగ్గర నుంచి ఇంట్లో ఏమొచ్చింది? నీ సంఘ కాపరి చెప్పాలి. నిజంగా ఈమె ఈ సభ దగ్గర నుంచి ఈమెలో ఏమొచ్చింది? మార్పు స్పష్టంగా కనబడాలి. మార్పు స్పష్టంగా కనబడాలి అంటే అక్కడ దేవుడితో సహవాసం చేసిన అనుభవం నీకు ఉండాలి. దేవునికి స్తోత్రం. మన ముఖంలో ఏముండాలన్నమాట?
దేవుని తేజస్సు ఉండాలి. అంటే మనలోంచి ఎవరు కనపడాలి? ఇప్పుడు మోసే ముఖం కనపడుతుందా? మోసే లైటింగ్ కనపడుతుందా? జనాలు ఎందుకు ముసుకేసుకుని మోసే ముఖం మీద భయపడతారండి మనోళ్ళు. అలా అంటారట, మోసే నీ ముఖం మీద ఏం వేసుకోవాలి? మోసే ముఖమే కానీ మోసే ముఖంలోంచి ఎవరి ముఖం కనపడుతుంది? ఇప్పుడు దేవుని మహిమ కనపడుతుంది. దేవుని తీసుకోవద్దున్నాం. ఇప్పుడు మనమే కానీ మనలోంచి ఎవరు కనపడాలి? పౌలు అంటాడు కదా, ఇక జీవించేవాడు నేను కాదు, క్రీస్తు నాలో నుంచి జీవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ముఖం పౌలుదే కానీ అందులోంచి ఎవరు కనపడుతున్నారు? ఎవరు కనపడుతున్నారు? ఇప్పుడు నువ్వే కానీ నీలోంచి ఎవరు కనపడాలి? ఎవరు కనపడాలి? దేవుడు గారు. మీ ఇంట్లోకి వెళ్ళావు, మీ ఇంట్లో అందరూ లోకస్తులు. నువ్వు అందుకుని ఐదు కేకలేకపోతే లొంగరండి అందుకుని ఎలా చేస్తున్నా అనుకోవడం. నీలోంచి ఎవరు కనపడాలి? దేవుడు కనపడాలి. ఇంకొక విషయం ఏంటంటే, నీలోంచి దేవుని మహిమ వెల్లడైనప్పుడు ఆటోమేటిక్గా ప్రజలు నీకు లొంగుతారు. కేకలేసినంత మాత్రం ఎవరు లొంగడం. దేవుని మహిమ చూస్తే ప్రజలు నీకు లోబడతారు. దేవునికి స్తోత్రం. మీ ఆయన నీకు లోబడాలన్నా, నీ భార్య నీకు లోబడాలన్నా, ఎవరు నీకు లోబడాలన్నా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నీ ముఖంలోంచి ఎవరు మహిమ కనపడాలి? దేవుని మహిమ కనపడాలి. నాలోంచి ఎవరు కనపడాలి అంటే, మనం మాట్లాడే పద్ధతి ఎలా ఉండాలన్నమాట. మనం మాట్లాడే పద్ధతి లోకస్తుల్లో ఉంది. దేవుడు మాట్లాడినట్టు మాట్లాడాలి, దేవుడు చూసినట్లు చూడాలి, దేవుడు తాకినట్లు తాకాలి. దేవుడు ఎలా ఉంటాడో అలాగ ఉండడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు నీ కుటుంబీకులు నిన్ను గుర్తిస్తారు. దేవునికి స్తోత్రం. నీ సంఘకాపం నిన్ను గుర్తిస్తారు. ఏమంటే అలా కాకుండా నువ్వు లోకస్తుల్లాగా ప్రవర్తించినప్పుడు నీకు సరైన గుర్తింపు, సరైన విధానం ఉండదు. నువ్వు అంటూ ఉంటావు, నేను ఎంత మంచిదానో, నేను ఎంత మంచివాడినో, నేను ఎలా చేస్తున్నాను అలా చేస్తున్నాను. నీ సర్టిఫికెట్ నువ్వే ఇవ్వకూడదు. ఎవరు వాళ్ళు? నీ కోసం నీ సంఘ కాపుల సర్టిఫికెట్ ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. నీ భర్త నీ కోసం సర్టిఫికెట్ ఇవ్వాలి, నీ భార్య నీ కోసం సర్టిఫికెట్ ఇవ్వాలి. ప్రియమైన మిత్రులారా, మోషే దిగేటప్పుడు దేంతో దిగుతున్నాడట? దేవుని మహిమతో దిగుతున్నాడు. దేవునికి స్తోత్రం. దేంతో దిగుతున్నాడట? నెంబర్ 1 దేంతో దిగుతున్నాడు అంటే దేవుని వాక్కుతో దిగుతున్నాడు. దేవుని మహిమ అంటే మనము ఎప్పుడైతే దేవుని కలుసుకుని వచ్చామో మార్పు ఖచ్చితంగా మన జీవితంలో ఏమవ్వాలన్నమాట? కలగాలి. నేను చూసినప్పుడు దేవుని చూసినట్లుగా ఉండాలి, నన్ను చూసినప్పుడు దేవుని చూసినట్లుగా ఉండాలి. దేవుని యొక్క మహిమను మనం ఏం చేయాలన్నమాట? చూపించాలి. దేవుని మహిమను మనం చూపించాలి. లోకస్తులాగా ప్రవర్తించాలి. బైబిల్లో అబ్రహాము అనే ఒక మనుషుడు ఉంటాడు. సొదొమ గుమొర్రాలను వేరే శత్రురాజులు వచ్చి వాటిని చెరలోకి తీసుకెళ్ళిపోయినప్పుడు అబ్రహాము 318 మంది ఎంట పుట్టిన దాసులను తీసుకుని వెళ్ళి వాళ్ళని జయించిన తర్వాత సొదొమ రాజు గొమొర్రా రాజు వచ్చి అంటారు, అబ్రహమా, మేము జయించలేని రాజులు నువ్వు జయించావు కనుక ఈ దోపుడు సొమ్మంతా నువ్వే, నీదే, తీసేసుకో, నువ్వే అనుభవించు అని చెప్పినప్పుడు అబ్రహాం అంటాడు 14వ అధ్యాయం ఆదికాండంలో, నేనే అబ్రహామును ధనవంతుని చేశాను నువ్వు చెప్పకూడదు. నీ చెప్పులు వారు కానీ నూలు పోగు కానీ నేను తీసుకో. దేవునికి స్తోత్రం. ఏమంటాడు? నీ చెప్పులు వారు కానీ లెక్క ప్రకారంగా ఆశ కలుగుతుంది కదా ఎవరికైనా. ఎంత అమౌంట్ ఒకేసారి వచ్చేస్తున్నప్పుడు, ఎంత ఆస్తి ఒకేసారి వచ్చేస్తున్నప్పుడు ఎవడైనా రిజెక్ట్ చేస్తాడా? బుర్రన్నవాడు ఎవడైనా? పైకి నుంచి అబ్రహాము అడగట్లేదు. లెక్క ప్రకారం వేరేవాడైతే ఏమంటాడు? అంతా మరి మనం జయించాం, మనం వచ్చే పని అయింది ఇక్కడ, మనం ఆడేటప్పుడు ఏం చేయాలి? పిల్లలను తీసుకెళ్ళిపోగానే దొబ్బడి చూపంతా మన కాళ్ళు పెట్టండి, అబ్బాయి పెట్టండి, కాళ్ళు పెట్టండి అన్నారు. కానీ అబ్రహాం ఆడే వచ్చి చెప్తున్నాడు, పట్టుకెళ్ళి పాపురం అంటే ఆయన బ్యాగ్ అలా ఏంటంటే నీది నూలు పోక్కని చెప్పుడు వరకు అని నాకు దేవునికి స్తోత్రం. ఎందుకంటాడంటే అక్కడ దేవునికి ఏం తీసుకొచ్చాడు? అబ్రహాం మహిమను తీసుకొచ్చాడు. అబ్రహాంకు విషయం తెలుసు, ఈ ఇత్తి ఎంత ఇవ్వకపోతే ఎంత మనం దీవించాల్సింది ఎవరు? ఇప్పుడు మాట చెప్తున్నా, జనాలు ఇచ్చేసినంత మాత్రం మనం ఏం బాగుపడిపోం. ఎవరు దీవించాలి మనల్ని? ఎవరు దీవించాలి? దేవుడు స్టాంప్ పెడితే, దేవుడు మనం దీవించడం మొదలు పెడితే మనకు ఆశీర్వాదం. కానీ ఇప్పుడు జనాలంతా లక్షలు ఇచ్చినా మనకు పని అవ్వదు. ఎందుకంటే దేవుని ఆశీర్వాదం లేదు, సొమ్ము మనకు ఉపయోగము కాదు. అబ్రహాం అన్నాడట, నీకు నేను తీసుకోను. ఎందుకంటే అబ్రహాం ఒకటి నమ్ముతాడు, దేవుడు పిలిచాడు ఏమని, నువ్వు నేను చూపించే దేశానికి వస్తావా? వస్తే నేను నిన్ను ఆశీర్వాదకరంగా మార్చుతాను, నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని నీకు ఇస్తాను, నేను దీవిస్తాను, నేను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించే వారిని ఏం చేస్తాను? శపిస్తాను. నేను దీవించే వారిని ఏం చేస్తాను? దేవుడు అంత పెద్ద వాగ్దానం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర చేతులు చేపాల్సిన కారణం మనకే ఉంది. దేవునికి స్తోత్రం. ఇంకోటి, భార్య చనిపోతే ఆ ఊరు పెద్ద దగ్గరికి వెళ్తాడు, అయ్యా నా భార్యని పాత పెట్టుకోవడానికి స్థలం లేదు, కేతు కుమార్లారా మరి ఎదురు చూడండి అంటే వాళ్ళందరూ
నిలబడి అంటారు, అబ్రహ్మా ఇక్కడ ఈ ఊరు మొత్తంలో నీకు కావాల్సిన పొలం ఎవడన్నాడు తీసుకో, నీకు నచ్చిన ప్లేస్ లో నీ భార్య సమాధి చేసుకో. అప్పుడు సరే ఓ ప్లేస్ ఏర్పాటు చేస్తే అప్పుడు అబ్రహం దీన్ని నిండు వెలకి కొన్నాడట. ఎంత కొన్నాడట? డిస్కౌంటెడ్ కదా. మరి నేను మరి మనం తెలుసుకోవడం కాబట్టి మరి కొంచెం 10% 20% ఎంత తగ్గించి కొంచెం ఏదో లాగా చేయండి అన్నాడా. నిండు వెల. ఏ వెలకి? చూడండి దానికి రేట్ ఎంత, కరెక్ట్ రేట్ ఎంత. అలా లేదు చేసుకోవాలి. నీ దానం మీద నా భార్యను పంచిపెట్టిన సహోదరా, దేవునికి స్తోత్రం. నాకు అంత నీటి లేదు, నాకు అంత అవసరం. నా దేవుడు నన్ను దీవిస్తాడు. ఇక్కడ నా దేవుడికి మహిమను తీసుకురావాల్సిన సమయం ఇది. దేవునికి స్తోత్రం. నాకొద్దు. మీరు చూడండి, ఎవరు దావీదు గురించి ఆలోచిస్తే, దావీదు ప్రియమైన మిత్రులారా ఆ వర్ణాల కాలం దగ్గర దేవదూత కనపడినప్పుడు బలి అర్పించడానికి వర్ణాలు వచ్చాడు. ఇగో ఎడ్లు రెడీగా ఉన్నాయి, ఎన్ని రెడీగా ఉన్నాయి, బలి అర్పించేసి నేను ఇచ్చేసి ఈరోజు నా యజమానుడైన రాజుకి నేను ఇచ్చేస్తున్నాను అన్నాడు. అప్పుడే రిజిస్ట్రేషన్ చేత సంతకం పెట్టేయడాడు. అప్పుడు అన్నాడట, నువ్వు ఇచ్చిందంటే నేను ఫార్మ్ చేయను, అలా కుదరదు, ఫార్మ్ పెట్టి ఏం చేయలేను, నా సొంత సొమ్ముతో కనుక నీ దగ్గర డబ్బులు ఇచ్చి కొనుక్కునే చేస్తాను అంటే దేవుడికి ఎంత మహిమ. దేవుడికి స్తోత్రం. దేవుడి పిల్లలమైన మనం ప్రతి విషయంలో ఏం తీసుకురావాలి దేవుడికి. కొంతమంది అరటికడి దగ్గరే తేడా. ఎక్కడ ఆ పిల్లవాడు ఎంత సాగి మీసాలు వచ్చేసి ఉంటాడు, వీడు 3 చదువుతున్నాడండి, ఎంత చదువుతున్నాడు, 5 రూపాయల కోసం అబద్ధం. దేవుడికి స్తోత్రం. అవసరమా? ప్రియమైన మిత్రులారా, ఇంత బతికి ఇంటెంట్గా తెచ్చినట్టు దేవుడికి స్తోత్రం. ఈ 5 రూపాయల దగ్గర తొక్కుతేందుకు దేవుడి పిల్లలు ఉన్నప్పుడు మనం దేవుడికి ఏం తీసుకురావాలి? ఏం తీసుకురావాలి? ప్రభు బలలో పాల్గొన్నాం, ప్రభు యొక్క శరీరాన్ని తీసుకున్నాం, ప్రభు యొక్క రక్తాన్ని త్రాగుతున్నాం. చిన్న చిన్న విషయాల్లో కూడా ఈడైపోతే ఎలాగా? చిన్న చిన్న విషయాల్లో కూడా నమ్మకం లేకపోతే ఎలాగా? ఆలోచించు. నువ్వు చేసే పని వల్ల దేవునికి మహిమ వస్తుందా, దేవునికి అవమానం వస్తుందా? నువ్వు చేసే ఆ పని వల్ల దేవుడు హెచ్చించబడుతున్నాడా, దేవుడు అవమానపడుతున్నాడా? మోషే దిగుతూ ఉన్నప్పుడు దేవుని మహిమతో దిగుతున్నాడు. దేవుడికి స్తోత్రం. దేంతో దిగుతున్నాడు? మనం ఇప్పుడైనా సరే దేంతో దిగాలి? మనం చూసిన వెంటనే దేవుడికి ఏం రావాలి? మహిమ రావాలి. నువ్వు చేసే కార్యాలను బట్టి దేవుడికి ఏం రావాలి? మహిమ రావాలి. నువ్వు చేసే చర్యలను బట్టి దేవుడికి మహిమ రావాలి. నేను ఎక్కడున్నా ఒకటే టార్గెట్ పెట్టుకోవాలి, దేవుడికి మహిమ తీసుకురావాలి. దేవుడికి స్తోత్రం. ఏం తీసుకురావాలి? దేవుడికి అవమానకరంగా బ్రతకాలి. అది కూడా ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి? దానియేలు ఉన్నాడట బబులోను దేశంలో, పరాయి దేశంలో. ఓ రోజు దానియేలు బట్టి ఒక శాసనం వచ్చిందట, దానియేలు దేవుడే దేవుడే ప్రకటించారు. దేవుడికి స్తోత్రం. ఎవరు దేవుడు? దానియేలు దేవుడే, దేవుడు భూలోకం అని చెప్పారంటే. ఎందుకంటే దానియేలు క్యారెక్టర్ ఎలా ఉంది, దానియేలు ప్రవర్తన ఎలా ఉంది, దేశమంతటి మీద మహిమను తీసుకొచ్చాడు. ఎవరు? మనం కనీసం మన కుటుంబంలో దేవుడికి ఏం తీసుకురావాలి? కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు అనుకోండి, భర్త జీవుడు డబ్బులు లాగేస్తారు. ఏం చేస్తారు? 5 రూపాయలు 10 రూపాయలు మళ్ళీ ఆయనకి వడ్డీకి ఇస్తారు. ఎవరికి? తెలివైన సేవ. దేవుడికి స్తోత్రం. ఎవరి విషయం ఏంటంటే, నువ్వు లాగేసింది 5 రూపాయలు 10 రూపాయలు కాదు, దేవుని నామాన్ని ఏం చేస్తున్నావు? అందుకనే కొంతమంది భర్తలు భార్యలు నమ్మరు. ఇంటికి నమ్మరంటే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? మొన్న ఒక ఆవిడ చనిపోతే సడన్గా చనిపోవడం సడన్గా జరగదు కదా, సడన్గా వచ్చి చనిపోయిన తర్వాత పాపం భర్త అంతా సెటిల్ అయ్యాడు, మొత్తంకు ఓదార్చుకున్నాడు. అన్నీ చూసిన తర్వాత ఆ కార్యక్రమం ఎంత నెల తర్వాత బట్టలు వేసి వద్దు 10,000 దొరికినాయి. దేవుడికి స్తోత్రం. ఎంత దొరికినాయట? 10,000 రూపాయలు. మొత్తం బట్టలు అక్కడ ఒక 500, అక్కడ 200, అక్కడ 300, మొత్తం బిరువాలు చూస్తే మధ్య డబ్బులు ఎవరే అని నొక్కేసి ఆ సేవలు ఈ సేవలు నాకు ఇచ్చి ఆవిడ మర్చిపోవడం. దేవుడికి స్తోత్రం. ఇంత అపనమ్మకంగా ఉంటే ఏమొస్తుంది దేవుడికి మహిమ? నీ భర్త నిన్ను ఎలా నమ్ముతాడు? నీ భార్య నిన్ను ఎలా నమ్ముతాడు? నీ యజమానుడు నిన్ను ఎలా నమ్ముతాడు? మిత్రులారా జాగ్రత్తగా ఉండండి. దేవుడికి ఏం తీసుకురావాలి మనం? నెంబర్ 1 మోషే వాక్యంతో దిగుతున్నాడు. నెంబర్ 2 మహిమ. ఇక 3వది ముగించేస్తున్నాను. ఏమంటే 3వది దేవుని పని కొరకు దిగుతున్నాడు. దేనికోసం దిగుతున్నాడు? ఇంకా దేవుడితో మాట్లాడేసి కొండ మీద వెళ్ళి పని అయిపోయింది కనుక జాగ్రత్తగా ఇంటికి వచ్చేసి స్వెటర్ వేసుకుని లగ్గిగా రొక్కప్పుడు పడుకుందాం అనుకున్నాడా? చవాల్సిపోయి మనం బాబోయే 4 రోజులు దేవుడితో తిండి లేదు, తిప్పలేదు, ఏమీ లేవు. ఆ నడే ఈ ఎండలో పడి మాడిపోయి నిలిపియాడు దేవుడు. ఈ 4 రోజులు క్లాసులు ఏం చేశాడు? ఇప్పుడు సూపర్గా రెస్ట్ తీసుకోవాలనుకున్నాడా? ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేశాడట? దిగిన మరుక్షణమే దేవుడు చెప్పిన పనిని ప్రారంభించాడు. దేవుడికి స్తోత్రం. మోషేతో దేవుడు ఏం చెప్పాడు? మోషే, నేను మీతో పాటు వస్తా. అందరికీ వెళ్తానంటే నాకు ఓ గుడాలని, నేను అందరిలా కట్టుకో. నా గుడారానికి ఓ లెక్క పద్ధతి ఉంది. ప్రూఫ్ ఇచ్చాడు. ఇదిగో
ఈ గుడారం పడవతో ఉండాలి, వెడల్పుతో ఉండాలి, దీంతో కట్టాలి, దీంతో కట్టాలి, దీంతో కట్టాలి, దీంతో కట్టాలి, అప్పుడు నేను నీతో నివసిస్తాను. మోషే దిగి వచ్చిన తర్వాత దేవుడు తనకి కొండ మీద చెప్పిన పనిని నెరవేర్చడం ప్రారంభించాడట. కొండ ఎక్కిన మనం దిగుతూ ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని నెరవేర్చడం కోసం ప్రయత్నం చేయాలి. దేవుడికి స్తోత్రం. వాక్యాన్ని విన్నాం, వాక్యం అయిపోయింది, కొండ దిగిపోయాం. కొండ దిగిపోయిన తర్వాత దేవుడు మనతో కొండ మీద మాట్లాడిన మాటలు మనం ఏం చేయాలి? ఇంప్లిమెంట్ చేయాలి. దాన్ని నెరవేర్చడం కోసం ప్రయత్నం చేస్తే ప్రభు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. మిత్రులారా, 3 విషయాలు జాగ్రత్తగా వినండి. నెంబర్ 1, దిగేటప్పుడు ఎలా దిగాలి? వాక్యం. రెండోది, మూడోది దేవుని పని. దేవుని వాక్యంతో దిగాలి, దేవుని మహిమతో దిగాలి, దేవుని పని కొరకు దిగాలి. దేవునికి స్తోత్రం. దేని కొరకు దిగాలి? దేవుని వాక్యంతో దిగాలి, దేవుని మహిమతో దిగాలి, దేవుని పని కొరకు. ఖాళీగా ఉండడానికి దిగకూడదు. వాక్యం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి వాక్యాన్ని ఏం చేయాలి? ఇంప్లిమెంట్ చేయాలి. ఈ వాక్యాన్ని షేర్ చేసుకోవాలి, మాట్లాడాలి, ఈ వాక్యాన్ని ప్రకటించాలి, ఈ వాక్యాన్ని నెరవేర్చాలి. అప్పుడు దేవుడు నిన్ను సమూహంగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు నిన్ను నాయకుడిగా మారుస్తాడు. అప్పుడు దేవుడు నిన్ను లీడర్గా మారుస్తాడు. అప్పుడు దేవుడు నిన్ను వరాలతో ఫలాలతో అలంకరిస్తాడు. ప్రభు అలాంటి కృప, అలాంటి దీవెన నాకు దయచేసి ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్ని మాట ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. నీ తండ్రి ప్రేమను మరచిపోతివా, నీ దేవుని విడిచి దూరమైతివా, బాధగా లేదా గుండె పగులలేదా, ఇకనైనా నీ కళ్ళలో కన్నీరు రాదా?
నీ